inviting me to the session, sir. Really, I am very much happy today. సో ఇంపాక్ట్ ఫౌండేషన్ లో మాట్లాడే అవకాశం దొరకడం నాకు ఎప్పుడు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. సో ఈ రోజు మన టాపిక్ లో భాగంగా స్మార్ట్ లివింగ్ అంటే లివింగ్ స్మార్ట్ ఎలా మరి వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ స్మార్ట్? వి నో వెరీ వెల్. స్మార్ట్ మీన్స్ చాలా తెలివిగా, షార్ప్ గా, యాక్టివ్ గా లైఫ్ ని లీడ్ చేయడం అనేది కాన్సెప్ట్ తీసుకొని నేను చేస్తున్నాను. సో సార్ చెప్పారు పాటలతో ఆటలతో తన సెషన్ ఉంటుంది అని. సో ఈరోజు నా సెషన్ స్మార్ట్ లివింగ్ అనేది ఒక లక్ష్యంగా తీసుకున్నట్లయితే ప్రతి ఒక్కరం కూడా ఎప్పటికప్పుడు మనం జీవితంలో అప్డేట్ అవుతూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఏ టెక్నాలజీ మన గ్లోబలైజేషన్ అవుతున్న ఈ 21st సెంచరీలో డే బై డే మనం అప్డేట్ అవుతేనే మన జీవితానికి మనుగడ అనేది ఉంటుంది. మనం ఇప్పుడు చూసినట్లయితే ఈ లాక్డౌన్ పీరియడ్ లో కూడా మనం అప్డేట్ అయ్యి ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నాము జూమ్ యాప్ ద్వారా, టెక్నాలజీని యూటిలైజ్ చేసుకొని మనం ఈ రకంగా మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ స్మార్ట్ గా మన లైఫ్ ని లీడ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. స్మార్ట్ లివింగ్ అనే లక్ష్యాన్ని నేను ఒక పాట ద్వారా మన సెషన్ ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. నీ తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా, ప్రయత్నమా నువ్వు గమ్యమా తేల్చి చెప్పవే సంకల్పమా, ఇంతలో చేరువై అంతలో దూరమై అందమా లక్ష్యమా. సో ఇప్పుడు మన లక్ష్యం వచ్చేసి మన స్మార్ట్ లివింగ్. ఏ రకంగా స్మార్ట్ గా మనం లైఫ్ ని లీడ్ చేయొచ్చు అనేది నేను సెషన్ లో చెప్తూ వెళ్తాను. సో మన జీవితంలో మనం ఏర్పరచుకున్న లక్ష్యాలన్నీ కూడా చాలా సందర్భాల్లో అందినట్టే అందుతుంటాయి, మళ్ళీ మనం అందవు, నిరుత్సాహపడతాము. కొందరు మళ్ళీ ప్రయత్నిస్తారు, కొందరు అక్కడే నిరుత్సాహంతో ఆగిపోతుంటారు. కానీ ఎప్పుడైతే అఖండమైన ఉత్సాహం ఉంటుందో అపరిమితమైన ధైర్యం వస్తుందంటారు వివేకానంద. అపరిమితమైన ధైర్యం మన సొంతమైనప్పుడు అనంతమైన శక్తి సామర్థ్యాలు మనని ముందుకి నడిపిస్తాయి. అప్పుడు 1 man ఈక్వల్ టు ద డైనమో అంటాడు వివేకానంద. సో అలా మన ప్రయత్నాన్ని ఆపకుండా మన లక్ష్యమే మన స్నేహంగా తలుచుకున్నట్లయితే, సంకల్పాన్ని నిరుత్సాహపడినప్పుడల్లా మళ్ళీ రెట్టించిన సంకల్పంతో ముందుకు అడిగేయాల్సిన అవసరం ఉంది. రెక్కలు తొడిగిన తలపు నువ్వే కాదా లక్ష్యమా, ఎక్కడ వాలిను చెప్పు నువ్వే సంకల్పమా, హద్దులు చెరిమిన చెలిమి నువ్వే నడిపే దీపమా, వద్దకు రాకని ఆపకిలా నిస్సహాయమా, నడకలు నేర్పిన ఆశవు కదా, తడబడనీయకు తరిమిన కథ, వెతికే మనసుకి ఆశే నేర్పుమా లక్ష్యమా, నీ తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా. ఎస్. సో మన ముందున్న మన లక్ష్యం, ఏ లక్ష్యం పెట్టుకున్నామో ఆ లక్ష్య సాధనని ఖచ్చితంగా మనం నిరంతరాయంగా కొనసాగిస్తూ ఆ లక్ష్యాన్ని అచీవ్ అయ్యేంత వరకు, సక్సెస్ అయ్యేంత వరకు స్మార్ట్ గా మనం ప్రయత్నించాలని నేను నా స్మార్ట్ సెషన్ ని స్టార్ట్ చేస్తున్నాను. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, అవర్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ప్రతి ఒక్కరి జీవితాన్ని చాలా అందంగా, ఆనందంగా గడుపుకొని సక్సెస్ఫుల్ చేసుకునే అవకాశం మనందరి చేతుల్లో ఉంటుంది. ఎస్, అకార్డింగ్ టు ద WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ద డెఫినేషన్ ఆఫ్ హెల్త్ ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితం గడపడమే మన స్మార్ట్ లివింగ్. మరి ఆ ఆరోగ్యాన్ని డెఫినేషన్ ఏంటి? WHO డెఫినేషన్ ఏంటి అంటే ఆల్ రౌండ్ డెవలప్మెంట్. ఎక్కడెక్కడ ఆల్ రౌండ్ డెవలప్మెంట్? ఫిజికల్ వెల్బీయింగ్, సైకలాజికల్ వెల్బీయింగ్, ఎమోషనల్ వెల్బీయింగ్, సోషల్ వెల్బీయింగ్. అండ్ ఇప్పుడు మనం ఒకటి కొత్తగా కూడా యాడ్ చేసుకోవాల్సింది స్మార్ట్ లివింగ్ లో, అడ్వర్సిటీ కోషెంట్ ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్కటి మనం డీటెయిల్ గా చూసుకుంటూ వెళ్దాం. మన లక్ష్య సాధన ఏంటి? మన కంప్లీట్ 5 డొమైన్స్ లో
ఫిజికల్, సైకలాజికల్, ఎమోషనల్, అడ్వర్సిటీ అండ్ సోషల్ వెల్బీయింగ్. ఈ 5 డొమైన్స్ లో కూడా మనం అట్లీస్ట్ 100% మనం సాధించలేకపోవచ్చు మన లక్ష్యంని. 80 to 90% అయితే ఖచ్చితంగా మనం సాధించుకోవచ్చు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఈ 5 డొమైన్స్ ని స్మార్ట్ లివింగ్ కి కనెక్ట్ చేస్తూ వెళ్తాను టాపిక్ ని. SMART. Here, SMART is an acronym here. SMART. SMART. S for self-awareness. స్వీయ అవగాహన, సెల్ఫ్ ఎస్టీమ్. మన లైఫ్ స్కిల్స్ లో, జీవన నైపుణ్యాల్లో చాలా ఇంపార్టెంట్ లైఫ్ స్కిల్ సెల్ఫ్ అవేర్నెస్. నేనేంటి, నేనెవరిని, హూ యామ్ ఐ. నేనెవరినో తెలిస్తే నా లక్ష్యం ఏంటో తెలుసుకుంటాను, నా బలాలేంటో తెలుసుకుంటాను, నా బలహీనతలు ఏంటో కూడా నేను తెలుసుకుంటాను. ఇక్కడ మనం సెల్ఫ్ అవేర్నెస్ లో 2 ఆస్పెక్ట్స్ ని చూద్దాం, ఫిజికల్ ఫిట్నెస్ అండ్ సైకలాజికల్ వెల్బీయింగ్. ఎస్, నేను చాలా పెద్ద లక్ష్యాన్ని, ఇంటర్నేషనల్ స్పీకర్ కావాలి అన్న ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాను. మరి నేను ఎప్పుడు కాగలుగుతాను? ఎప్పుడైతే నేను ఆరోగ్యంగా ఉంటానో అప్పుడు నేను సాధించగలుగుతాను. ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాను? ఎప్పుడైతే నా ఫిజికల్ ఫిట్నెస్ అనే లక్ష్యాన్ని 100% నేను కంప్లీట్ చేసుకోగలుగుతాను, అప్పుడు నేను సాధించినట్టు నా లక్ష్యాన్ని. సో ఫిజికల్ ఫిట్నెస్, మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఐ విల్ క్వశ్చన్ యూ, ఎంతమంది మీరు మీ శారీరక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నారు? ప్లీజ్ లెట్ మీ నో హియర్. ఇట్ ఈస్ అన్ ఇంటరాక్షన్ సెషన్. ఎందుకంటే మనకి తెలవాలి, ఇప్పుడు ఒక సెషన్ అయిపోయిన తర్వాత టేక్ అవే మెసేజ్ మీరు ఇంటికి తీసుకెళ్ళగలగాలి నా మెసేజ్ ని. ఎస్, సంతోష్ కుమార్ గారు మీ మ్యామ్ అని చెప్పారు, వెరీ నైస్ అండి. సో అట్లీస్ట్ మన కొరకి మనం చూడండి. ఇప్పుడు గంపా గారిని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని ప్రోగ్రామ్స్, ఎన్ని సెషన్స్, మళ్ళీ ఎక్కడ చెరగని చిరునవ్వు, అదే ఎనర్జీ, అదే స్టైల్ ఉంటది తనది. ఎలా సాధ్యము అంటే తన ఫిజికల్ ఫిట్నెస్, తన అంత రెడీగా ఉండడానికి కారణం తన ఫిజికల్ ఫిట్నెస్ కి ఇచ్చే ఇంపార్టెన్స్ అని నేను అనుకుంటున్నాను. ఎస్, సో అండ్ ఆ ఫిజికల్ ఫిట్నెస్ ని మనం సాధించడానికి ఏం చేస్తున్నాం? డైలీ 1 hour, అట్లీస్ట్ 1 hour మై డియర్ ఫ్రెండ్స్. ఏం చేస్తారు? వాకింగ్ చేస్తారా, జాగ్ చేస్తారా, యోగా చేస్తారా? మనకి ఇప్పుడు 21st June ఇంటర్నేషనల్ యోగా డే వస్తుంది. సో మనం దాన్ని స్ఫూర్తిగా తీసుకొని యోగా అండ్ మెడిటేషన్ అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ఇవి 3 నేను ఫాలో అవుతాను. వాకింగ్, ఇవి 4. సో వీటి వల్ల మన బాడీ అండ్ మైండ్, ఫిజికల్ ఫిట్నెస్ అండ్ సైకలాజికల్ వెల్బీయింగ్ అనేది మనకి చాలా స్ట్రెంథెన్ కాగలుగుతాం మనం. అయ్యా, సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రామిస్ చేశారు, except physical fitness, wellness point of view, I'm following. Very nice, Andy. So please concentrate on your physical fitness. Yeah. After that, psychological well-being. What it is? Psychological well-being ante enti? What is the definition? నేను కొంచెం సైకాలజీ సబ్జెక్ట్ ని కూడా తీసుకెళ్తూ ఉంటాను మన టాపిక్ లో. సైకలాజికల్ వెల్బీయింగ్ అంటే వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సైకలాజికల్ వెల్బీయింగ్? మనం సైకలాజికల్ గా ఫిట్ అని ఎప్పుడు అనుకోగలుగుతాం? వెల్బీయింగ్ అని ఎప్పుడు అనుకోగలుగుతాము మై డియర్ ఫ్రెండ్స్? సో ఎప్పుడైతే ఇక్కడ 5 కాన్సెప్ట్స్ ఉంటాయి సైకలాజికల్ వెల్బీయింగ్ లో. 5 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి సెల్ఫ్ అవేర్నెస్. హూ యామ్ ఐ? నేనెవరిని? వాట్ ఆర్ మై స్ట్రెంగ్స్? వాట్ ఆర్ మై వీక్నెస్? నేను నా బలహీనతల్ని ఎప్పటికప్పుడు తగ్గించుకుంటూ నా బలాలని పెంచుకుంటాను అనే దృక్పథం, అనే ఇంట్రోస్పెక్షన్ అనేది మనకి చాలా చాలా అవసరం. ఇక్కడ ఒక 2 ఎక్సర్సైజెస్ నేను చెప్తుంటాను. ఫస్ట్ వన్ వచ్చేసి సెల్ఫ్ టాక్ లో మిర్రర్ ఎక్సర్సైజ్. ఎవ్రీ డే పడుకునే ముందు ఒక 2 minutes సెల్ఫ్ టాక్, మనతో మనం మాట్లాడుకోవడం చాలా అవసరం. మన లోపాలని, మన బలహీనతల్ని అధిగమించడానికి చాలా అవసరం మిర్రర్ ఎక్సర్సైజ్.
టు డూ లిస్ట్, స్కెడ్యూల్, మనం ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ వర్క్స్. సో ఇలా చాలా చేస్తూ ఉంటాం. అందులో ఏది అవసరం ఏది అనవసరం, నేను ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నాను. 7 Habits of Highly Effective People, మీరు ఆ బుక్ చదివితే మీకు ఇక్కడ చాలా అర్థం అవుతుంది మీకు సెల్ఫ్ అవేర్నెస్ లో. ఇంకా నేను నా లక్ష్యాన్ని సాధించడానికి ఎంత ప్రొడక్టివ్ గా వర్క్ చేయగలుగుతాను, ఎక్కడ టైం ని సేవ్ చేసుకోగలుగుతాను అని మనం చెక్ చేసుకోగలుగుతాము. యా, ఆఫ్టర్ దట్ మినీ మ్యాథ్స్ ఎక్సర్సైజ్, సెల్ఫ్ మిర్రర్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనం నెక్స్ట్ ఏం ఎక్సర్సైజ్ ఫాలో అప్ లో ఉంటాము అంటే మినీ మ్యాథ్స్, మినిమైజింగ్ అవర్ వీక్నెస్. సార్ ఓకేనా సార్? You're looking the right side. Yeah, that's okay. Done. Okay. Okay, sir. Mobile. Okay, sir. Yeah, fine, sir. Thank you. So, manam mini max technique ni follow అవుతాం, minimizing our weakness and maximizing our strengths. My dear friends, ఇప్పుడు మీరు రాయండి ప్లీజ్. ఏంటంటే ఓకే అండి. సో మినిమైజింగ్ అవర్ వీక్నెస్ అండ్ మాక్సిమైజింగ్ స్ట్రెంగ్త్. లెస్ పేపర్ మీద మీరు పెట్టండి, పుట్ ఆన్ యువర్ పేపర్. సో ఏం చేస్తాను, ఏది ఓవర్కమ్ అవుతాను, ఇంకా ఏది డెవలప్ చేసుకుంటాను, నా స్కిల్స్ ని నా స్ట్రెంగ్త్ ని ఏవి డెవలప్ చేసుకుంటాను. ఆఫ్టర్ దట్ మనని సైకలాజికల్ వెల్ బీయింగ్ కి హెల్ప్ చేసే ఇంకొక అత్యద్భుతమైన అంశం ఏంటి అంటే లైఫ్ సాటిస్ఫాక్షన్. సో సాటిస్ఫాక్షన్, ఎప్పుడు సాటిస్ఫై అవుతాం? చాలా ఇప్పుడు మనం చూస్తున్నాము డిప్రెషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి, మనం సాటిస్ఫై కాలేకపోవడం వల్ల. సో రకరకాల ఇష్యూస్ తో మనం డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నాం. మనం రీసెంట్ గా ఒక సినీ హీరో, అందం, అభినయం, కోట్లు, డబ్బు ఇవేవి ఆయనకి మనం అనుకున్నాం ఆయనకి ఏంటి లైఫ్ సూపర్ అనుకున్నాం, కానీ అతనికి ఇంకా ఏదో కావాలనిపించింది. సాటిస్ఫాక్షన్ ఎక్కడో మిస్ అయింది అతనికి లైఫ్ లో. సో లైఫ్ సాటిస్ఫాక్షన్, మనకు ఉన్న దానితో ఎంత సాటిస్ఫై కాగలుగుతాం అనేది మన సైకలాజికల్ వెల్ బీయింగ్ పైన ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుందండి. సో మై డియర్ ఫ్రెండ్స్, సో ఇక్కడ మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. నేను చాలా సార్లు చెప్పి ఉంటాను, బట్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ దిస్ స్టోరీ, ఎందుకంటే సాటిస్ఫాక్షన్ అనేది ఎంత అవసరం ఈ స్టోరీ ద్వారా అర్థమవుతుంది. ఒక ఫ్యామిలీ ఒక కార్, ఆల్టో 800 కార్ ఉంటుంది వాళ్ళకి. సో చాలా హ్యాపీగా వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళిద్దరు కిడ్స్ హ్యాపీగా ఎట్టు పోయినా ఆల్టో 800 లో వెళ్తుంటారు. సో నాన్ ఏసీ ఆల్టో 800 కార్ అన్నమాట. సో అద్దాలు కిందికి దించుకొని ఫుల్ ఓపెన్ ఎయిర్ అని హ్యాపీగా వెళ్ళిపోతుంటారు. ఇప్పటి వరకు ఒక రోజు వాళ్ళ ఇంటి ఎదురుగా వాళ్ళకి స్విఫ్ట్ డిజైర్ కార్ తెచ్చుకుంటారు వాళ్ళు. సో అప్పటిదాకా ఆల్టో 800 తో హ్యాపీగా ఉన్న ఫ్యామిలీ ఆల్ ఆఫ్ సడన్ గా స్ట్రెస్ కి లోన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇంకా ఇంట్లో వాళ్ళ ఆవిడ వాళ్ళ హస్బెండ్ ని పోరు పెట్టి, ఏమండి ప్లీజ్ వెహికల్ లోన్ ఇస్తున్నారు మీ ఆఫీస్ లో, వెహికల్ లోన్ పెట్టండి అని వెంటబడి పిల్లలు నాన్న ప్లీజ్ నాన్న అని వెంటబడి మరి. సో అంటే సాటిస్ఫాక్షన్ ఉన్న దాంతో సాటిస్ఫై కాకుండా ఆ కార్ ని తక్కువ రేటుకి అమ్మేసి ఈ కొత్త కార్ కొనుక్కొని దానికి ఈఎంఐ కట్టలేక నానా అవస్థలు పడతారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. మన లైఫ్ లో ఇలాంటి బోలెడ్ సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉంటాం. సో లైఫ్ సాటిస్ఫాక్షన్ ప్లేస్ ఏ vital role on our psychological well-being. After that, purpose of life. ఎందుకు మనం పుట్టాం, మన జీవిత ఉద్దేశం ఏంటి, జీవిత పరమార్థం ఏంటి, నేను ఏం సాధించడానికి ఈ భూమి మీదకి వచ్చాను, ఏం సాధించి నేను వెళ్ళాలి. సో ఇలా మన ఉద్దేశాలను తెలుసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోవడం అనేది మన సైకలాజికల్ వెల్ బీయింగ్ కూడా చాలా చాలా అవసరం. ఆఫ్టర్ దట్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, అవర్ కమ్యూనికేషనల్ స్కిల్స్, how we are with other people in our life, positive relation with others. ఏ విధమైన పాజిటివ్ రిలేషన్ పెట్టుకుంటున్నామా, నెగిటివ్ రిలేషన్స్ పెట్టుకుంటున్నామా, అవి తద్వారా మనకి ఏ విధంగా మనకి పాజిటివ్ స్ట్రెంథెన్ చేస్తున్నాయా, నెగిటివ్ గా మనని ఎమోషనల్ గా వెనక్కి లాగుతున్నాయా, సైకలాజికల్ గా మనని వెనక్కి లాగుతున్నాయా. మన చుట్టూ ఉన్న ఇంటర్ పర్సనల్ రిలేషన్స్,
కొంతమంది ఇంటర్పర్సనల్ రిలేషన్స్ లో మనకి పాజిటివ్ పీపుల్ ఎంత ఇంపార్టెంటో నెగిటివ్ పీపుల్ ని అవాయిడ్ చేయడం కూడా చాలా 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 అవసరం మై డియర్ ఫ్రెండ్స్. సో అవాయిడ్ ద నెగిటివ్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్. అవసరం లేదు మొహమాటానికో వాళ్ళని మనం బేర్ చేయాల్సిన అవసరం అసలే లేదు. అవాయిడ్ ద నెగిటివ్ పీపుల్. క్రిటిసైజ్, ఓకే కొందరు క్రిటిసిజం ని యాక్సెప్ట్ చేయాలి మనం, కానీ కొందరు అదే పనిగా మనల్ని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో మనం మూవ్ అవ్వాల్సిన అవసరం అసలే లేదు. సో ఒక్కసారి నేను మళ్ళీ చెప్తాను. మన సైకలాజికల్ వెల్బీయింగ్ లో సెల్ఫ్ ఎస్టీమ్, లైఫ్ సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అండ్ పర్పస్ ఆఫ్ లైఫ్ and positive relation with others. These 5 components which are very very helpful for maintaining our psychological well-being, which leads to smart living. Yeah, so after that manam next first letter S అయిపోయింది. మనం అంటే స్మార్ట్ సెల్ఫ్ అవేర్నెస్ లో మన ఫిజికల్ ఫిట్నెస్ చూసాము, అండ్ అట్ ద సేమ్ టైం సైకలాజికల్ వెల్బీయింగ్ ని ఎలా సాధించుకోవచ్చో మనం చూసాము. అండ్ అందులోకి వెళ్లే ముందు ఒక చిన్న కవిత, అంటే మనం నాకై నేను సాగిపోవాలి అనేదానికి, అదుపు తప్పి కింద పడితే ఆదుకోదు లోకం, అలిసిపోయి కన్ను మూస్తే ఆపలేదు బంధం, చేయి జారి దూరం అయితే చేరుకోదు ప్రేమ, దారిలోన చీకటైతే తోడు రాదు నీ నీడ కూడా, అందుకే నిన్ను నీవే నమ్ముకో, నువ్వే అయి సాగిపో. మై డియర్ ఫ్రెండ్స్, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఆశించకుండా మనకి మనమై ఒక లీడర్ గా 10 మందిని మనతో పాటు నడుపుకెళ్ళే మహర్షిగా మనం వెళ్ళిపోదాం, గంపా గారి లాగా. సో గెలుపు కోరుకునేవాడు మనిషి, గెలుపుని పంచేవారు మహర్షి. ఇక్కడ మనందరిలో కూడా చాలా మంది మహర్షులు ఉన్నారు. సో వాళ్ళందరికీ ఒక్కసారి సెల్యూట్ చేస్తూ మనం మన జీవితాన్ని స్మార్ట్ లివింగ్, మనం బాగుంటూ 10 మందికి మన ద్వారా మంచి జరిగేలాగా కొంత అట్లీస్ట్ మనం చేస్తూ వెళ్దాం. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతూ మనం ముందుకు వెళ్ళినప్పుడే మనం జీవితంలో ఎదగగలుగుతాం మై డియర్ ఫ్రెండ్స్. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఎం ఫర్ మోటివేషన్. రిగార్డింగ్ మోటివేషన్, రిగార్డింగ్ దేనికి మోటివేట్ అవ్వాలి. yes okay yeah, so motivation regarding the emotional intelligence. So manam first చెప్పుకున్నాం 5 pillars గురించి చెప్పుకున్నాం. ఫిజికల్ ఫిట్నెస్, సైకలాజికల్ వెల్బీయింగ్, ఎమోషనల్ బ్యాలెన్సింగ్, అడ్వర్సిటీ కోషెంట్ అండ్ సోషల్ వెల్బీయింగ్. ఇక్కడ మోటివేషన్ రిగార్డింగ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ అడ్వర్సిటీ కోషెంట్. వాట్ ఇట్ ఇస్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏంటండి? నాకు ఎవరైనా ఒక్కసారి చెప్పగలరా? వాట్ ఇట్ ఈస్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్? సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఈస్ నథింగ్ బట్ అండర్స్టాండింగ్, first recognizing our emotions, understanding our emotions and executing our emotions. Not only our emotions, అవతల వ్యక్తుల ఎమోషన్స్ ని కూడా మన ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ అవతల వ్యక్తుల ఎమోషన్స్ కి తగ్గట్లుగా మనం స్పందించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ద ఎబిలిటీ టు రియలైజ్ అండ్ యాక్సెప్ట్ అండ్ కంట్రోల్ and manage and execute our emotions is called our emotional intelligence. My dear friend, ప్రతి చోట ఐక్యూ చెప్తున్నారు, ప్రతి చోట ఐక్యూ నేర్పిస్తున్నారు, కానీ ఈక్యూ అనేది మన పిల్లలకి మనం నేర్పించట్లేదు. పేరెంటింగ్ లో ఇంక్లూడ్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పుడు ఎన్నో ఫ్యామిలీస్ లో మ్యారేజ్ అయిన 1 year కే డివోర్స్ దాకా వచ్చేస్తున్నారు. 20 సంవత్సరాల కాపురం చేసిన తర్వాత సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నారు లైఫ్ పార్ట్నర్ తో బ్రతకలేక. చిన్న చిన్న పిల్లలు ఫెయిల్యూర్స్ ని యాక్సెప్ట్ చేయలేక డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు. సో మనం చాలా చూస్తున్నాం కదా. సో మరి ఎలా ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ని ఎలా డెవలప్ చేసుకుంటాం, ఏ విధంగా మనం డెవలప్ చేసుకోగలుగుతాం? ఒక్కసారి బిఫోర్ గోయింగ్ టు దట్ ఒకసారి కొన్ని పాజిటివ్ ఎమోషన్స్ ఏంటి, నెగిటివ్ ఎమోషన్స్ ఏంటి చూద్దాం. ప్లీజ్ చాట్ లో చెప్పండి నాకు, వాట్ ఆర్ ద పాజిటివ్ ఎమోషన్స్.
కొన్ని పాజిటివ్ ఎమోషన్స్. ఎస్, యా, జాయ్, హ్యాపీనెస్, గ్రాటిట్యూడ్, ఇంట్రెస్ట్, ఎంతూజియాజం. ఎస్, మీకు నేను ఇంపాక్ట్ లో నిజామాబాద్ కామారెడ్డి ఇంపాక్ట్ లో నేను చెప్పాను ఎంతూజియాజం ఈ సూపర్ పవర్ అని. వీలైతే మీరు డాక్టర్ కవిత అజయ్ ఇంపాక్ట్ అని కొడితే మీకు వస్తుందండి. థ్యాంక్ యూ గంపా సార్ వన్స్ అగైన్. సో ఎంతూజియాజం, ఉరిమే ఉత్సాహం, అఖండమైన ఉత్సాహం. స్టార్టింగ్ లోనే చెప్పుకున్నాం, మనకి వివేకానంద చెప్తారు, అఖండమైన ఉత్సాహం ఉన్నప్పుడు జీవితంలో అద్భుతాలు సాధించగలుగుతాం మనం. ఎస్, ఒక క్యూరియాసిటీ, ఒక ఉత్సుకత, ఒక కుతూహలం, డిజైర్, ఇంట్రెస్ట్, శ్రద్ధ, ఆసక్తి మన జీవితం పట్ల మనకి ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎస్, సో గ్రాటిట్యూడ్. ఎస్, వాట్ ఇట్ ఈస్ గ్రాటిట్యూడ్ అంటే ఏంటి? ఎస్, సబ్స్క్రైబ్ చేయాలా మ్యామ్? యా, ఇంపాక్ట్ ఫౌండేషన్ కి సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎంతూజియాజం అనే ఒక లైఫ్ స్కిల్, ఒక పాజిటివ్ ఎమోషన్ ని గనక మనం అలవర్చుకుంటే డిప్రెషన్ కి తాము ఉండదు మన లైఫ్ లో. అస్సలు డిక్షనరీలో స్థానమే ఉండదు. ఎంతూజియాజం కి చోటిస్తే నో డిప్రెషన్, నో ఫ్రస్ట్రేషన్, నో ఇరిటేషన్. ఎస్, సో pride, interest, amusement, affection, cheerfulness, serenity, pleasantness, optimism, and last but not least, love, ప్రేమ. ప్రేమిద్దాం, మహా అయితే తిరిగి ప్రేమిస్తారంతే మనని కదా. సో ప్రేమని పంచుతూ పోదాం. మీకు ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తాను. లవ్ సీడ్స్ అని ఒక చిన్న స్టోరీ. నేను ఆస్క్ టాక్స్ హెచ్ఎం టీవీలో చెప్పాను ఈ స్టోరీ ఇంతకు ముందు. సో ఒక 80 years ఏజ్డ్ ఎల్డర్ మ్యాన్, పెద్ద ఆయన, కట్టె పట్టుకొని రోడ్డు పక్కన ఖాళీ స్థలంలో కుంటుకుంటూ ఒక సంచిలో కొన్ని విత్తనాలు ఉంటాయి. సో ఆ విత్తనాలని నాటుతూ వెళ్తూ ఉంటాడు. ఒక చేతి కర్రతో డిగ్ చేస్తూ మళ్ళీ ఒక విత్తనం పెడుతూ ఉంటాడు. అలా అల్లు పెరగకుండా రోజుల తరబడి, అది అతని డ్యూటీ లాగా, ఖాళీ ప్లేస్ ఎక్కడ కనబడితే అక్కడ విత్తనాలు పెడుతూ పోతూ ఉంటాడు ఆయన. సో ఒక 20 సంవత్సరాల అబ్బాయిలు అక్కడ మందు కొట్టి మంచిగా ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు. ఒక ఖాళీ ప్లేస్ ఉంటే బర్త్డే పార్టీని ఏదో చేసుకుంటారు, ఫుల్ డ్రింక్ లో ఉంటారు. ఇంకా ఈ ముసలాయన దగ్గరకు వచ్చి, ఏరా ముసలోడా, ఏంది బాగా ఏమో చేస్తున్నావు, మీరు 3-4 రోజుల నుంచి చూస్తున్నా నేను, ఆ తవ్వుడేంటి, ఆ పెట్టుడేంటి, ఏం అవసరం నీకు అని గట్టిగా నవ్వుకుంటా హేళన చేస్తారు. ముసలాయన ఇంకా ఇట్లా నెట్టుతారు కూడా. సో ముసలాయన మళ్ళీ తన పని తను చేసుకుంటూ పోతాడు. వీళ్ళకి కోపం వస్తుంది, అరే మేము అడుగుతుంటే జవాబు ఇయ్యవా, ఏం చేస్తాను నువ్వు అంటే, మన్మడా నేను విత్తనాలు పెడుతున్నా అంటే, ఏం విత్తనాలు పెడతాను ఏంది అంటే, జామ, సపోటా, మామిడి విత్తనాలు పెడుతున్నా అంటే, గట్టిగా నవ్వి, అహహహ, అసలు నీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, ఆ చెట్లు ఎప్పుడు మొలవాలి, నువ్వు ఎప్పుడు పెరగాలి, ఆ పండ్లు ఎప్పుడు కాయాలి, నువ్వు ఎప్పుడు తింటావు అంటే, నేను నా కొరకి నాటట్లేదు, ఎవరైనా నా తర్వాత నేనేం అన్ని రోజు నేను బ్రతకాలన్న ఆశ కూడా నాకు లేదు. నేను మహా అంటే ఒక 3-4 ఏళ్ళు బ్రతుకుతా, ఆల్రెడీ నేను 80 క్రాస్ అయినా, ఎవరికన్నా ఒకరికి మీలాంటి వాళ్ళకి ఉపయోగపడతాయేమో అని చెప్పేసి అదే స్మైల్ తో ఆయన తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతాడు. కొన్ని సంవత్సరాల తర్వాత, ఒక 10 years తర్వాత, ఈ పిల్లలు, 20 సంవత్సరాల నవ్విన హేళన చేసిన పిల్లలు అదే ప్లేస్ కి అనుకోకుండా వస్తారు. అక్కడ ఆశ్చర్యం, అక్కడ ఒక బస్ స్టాప్ వెనుక బ్యాక్ సైడ్ అక్కడక్కడ చెట్లు, పండ్ల చెట్లు ఉంటాయి, పండ్లు కాసి ఉంటాయి. అక్కడ బస్ స్టాండ్ లో ఆగిన వాళ్ళు ఆ పండ్లు కోసుకొని తింటూ ఉంటారు. సో అప్పుడు వీళ్ళకి గుర్తొస్తది, చూడు ఆ ముసలాయన ఆ రోజు తన గురించి ఏమీ ఆశించకుండా కేవలం తను ఒక మంచి ఉద్దేశంతో, ఆల్ట్రూయిస్టిక్ నేచర్ అంటాం, ఎంపథెటిక్ నేచర్ అంటాం, ఇది ఒక లైఫ్ స్కిల్ మనకి. ఎంపతి, అన్కండిషనల్ లవ్. మై డియర్ ఫ్రెండ్స్, నోట్ డౌన్ దిస్ పాయింట్, రాసుకో సాంబా. అన్కండిషనల్ లవ్, ఏది ఆశించకుండా చేసే ప్రేమ. తల్లిదండ్రులు చేస్తారు కదా అన్కండిషనల్ లవ్. ఇంకా తల్లిదండ్రులు కూడా ఇంకా సమ్ టైమ్స్ పిల్లలు పెరిగి ఉద్యోగాలు సంపాదించి వాళ్ళు అమెరికాలకు పోయి డబ్బులు సంపాదిస్తే మేము ఈడ ఇండ్లు కొనాలి, జాగలు కొనాలి అని అనుకునే తల్లిదండ్రులు కొందరు ఉంటారేమో. బట్ మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనం అన్కండిషనల్ లవ్ ని అందిస్తూ వెళ్తామో, ప్రతి చోట ప్రతి సందర్భంలో సెల్ఫ్లెస్ సర్వీస్ మనం చేస్తాము, ఎస్, అది 20 సంవత్సరాలుగా ఇంపాక్ట్ ఫౌండేషన్ చేస్తుంది. యా, సో అందరికీ మనకి స్ఫూర్తి.
ఎంతో మంది యూత్ బాగుపడుతున్నారు. ఎక్కడో ఎంతో మంది ఎంప్లాయ్మెంట్ అంటే దొరకని వాళ్ళు, నిరుత్సాహంలో ఉన్న వాళ్ళు ఈ స్పీచెస్ అన్ని వింటూ మోటివేట్ అవుతూ లైఫ్ లో ముందుకెళ్తున్నారు. ఇలా మన జీవితంలో మనం అన్‌కండీషనల్ లవ్‌ని ఎంత మేరకి పెద్దగా ఇవ్వలేకపోవచ్చు. ఎంత వీలైతే అంత మనం ఇవ్వగలుగుతాం కదా! చెయ్యగలుగుతాం కదా! యెస్, ఇట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, అన్‌కండీషనల్ లవ్ చంద్రశేఖర్ యాజ్ ఎ టీచర్ యువర్ అన్‌కండీషనల్ యెస్ అండి. థ్యాంక్ యూ. మీరు అప్పటి నుంచి అడుగుతున్నారు. ఐయామ్ వెరీ మచ్ హ్యాపీ టు కన్వే. సో నేను ఒక 10 ఇయర్స్ నుంచి ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ గా నేను ఈ ఫీల్డ్ లో ఉన్నానండి. సో అలుపెరుగని పోరాటం చేస్తున్నాను. సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని నేను ఉమెన్ గనుక అవేర్నెస్ వస్తే కుటుంబంలో మహిళ పాత్ర చాలా ఇంపార్టెంట్. మహిళ మారితే కుటుంబాలు మారుతాయి, తద్వారా సమాజం మారుతుంది, తద్వారా దేశం మారుతుంది. సో మన దేశాన్ని తల ఎత్తుకునేలా చేయగలగాలి అంటే మహిళ పాత్ర ఖచ్చితంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను షీరోస్ ఫౌండేషన్ అని స్టార్ట్ చేశానండి. హీరో లాగా షీరోస్ ఫౌండేషన్ స్టార్ట్ చేశాను. సో ప్రతి మహిళ కూడా ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ 5 డొమైన్స్ ఫిజికల్ ఫిట్నెస్, సైకలాజికల్ వెల్బీయింగ్, ఎమోషనల్ వెల్బీయింగ్, అడ్వర్సిటీ కోషంట్ ని డెవలప్ చేసుకోవడం, ఇవి 4ని డెవలప్ చేసుకున్నప్పుడు స్ట్రెంథన్ అయినప్పుడు మనం స్పిరిచువాలిటీ విచ్ ఈస్ నథింగ్ బట్ సోషల్ కాంట్రిబ్యూషన్ మనం ఇవ్వగలుగుతాము. సొసైటీకి మా వంతుగా మేము మంచిర్యాలలో 60 మంది మహిళల షీరోస్ ఫౌండేషన్ లో జాయిన్ అయినామండి. సో నా గైడ్ లైన్స్ తీసుకుంటూ రియల్లీ మా షీరోస్ అందరూ కూడా నా సైన్యం అని చెప్పుకోవాలి. నేను ఏది చెప్తే ఏ అకేషన్ అయినా, ఇప్పుడు గణేష్ చతుర్థికి మేము ప్లాంట్ గణేష డొనేట్ చేస్తాము. మదర్స్ డేని ఓల్డ్ ఏజ్ ఉమెన్ తో ఒక డే అంతా మార్నింగ్ టు ఈవినింగ్ వాళ్ళతో ఎమోషనల్ వాళ్ళకి చాలా ఒక ఆత్మీయతని పంచి వస్తాము మేము. అండ్ ఇలా ప్రతి అకేషన్ ని కూడా మేము చాలా ఫ్రెండ్షిప్ డేకి చెట్లు నాటి రాఖీలు కట్టి వాటిని సంరక్షిస్తాము. ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో మా షీరోస్ ఫౌండేషన్ ముందుకు వెళ్తుందండి. అండ్ ఆఫ్టర్ దట్ యాజ్ ఏ సైకాలజిస్ట్ గా మహిళని మోటివేట్ చేశాను. మహిళల తర్వాత చిన్న పిల్లల పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎలా డెవలప్ చేయాలి, వాళ్ళకి కౌన్సిలింగ్ అని, నేను ఒక టీచర్ లాగా కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అనగానే అమ్మో ఈవిడెవరు అని భయపడిపోతారు కదా. సో వాళ్ళకి పర్సనాలిటీ షేప్ అని ఎలా చేయాలి, చిన్నప్పటి నుంచే వాళ్ళకి మోరల్ వాల్యూస్ ఎలా, ఇప్పుడు కథల ద్వారా ఇంతకుముందు బామ్మలు, తాతయ్యలు, నానమ్మలు కదా, సో ఇలా చెప్పేవాళ్ళు. బట్ ఇప్పుడు నో వన్ ఈస్ టెల్లింగ్ ద స్టోరీస్, ఎందుకంటే నో టైం. పిల్లలకి కూడా మొబైల్స్, టీవీ దీంట్లోనే చూస్తున్నారు ఎక్కువ. సో మరి చిన్న పిల్లలకి వాళ్ళకి నేను ఎలా దగ్గర అవ్వాలి, ఒక సైకాలజిస్ట్ గా వాల్యూస్ ని ఎలా నేర్పించాలి, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎలా చేయాలి, టెక్నాలజీని ఉపయోగించుకోవాలి అన్న ఉద్దేశంతో డాక్టర్ కవిత అజయ్ యూట్యూబ్ ఛానల్లో కొత్త సెగ్మెంట్ స్టార్ట్ చేశాను. కవిత అత్త కథలు. ఒక మేనత్త రోల్ మనందరి జీవితాలు, ఎస్పెషల్లీ ఇండియన్ కల్చర్ లో అత్త రోల్, బువ, అత్త, ఆత్య, మరాఠీలో అయితే ఆత్య అంటారు, తెలుగులో అత్త అంటారు, హిందీలో బువ అంటారు. సో మేనత్త అంటే ఇష్టపడని వాళ్ళు ఉంటాం కదా. అత్త అనగానే ఒక ఫీలింగ్, ఒక బ్లడ్ రిలేషన్, అది గూస్ బంప్స్ వస్తాయి నాకు, నా అల్లుళ్ళు కోడలు గుర్తురాగానే, నా తమ్ముడి పిల్లలు గుర్తురాగానే. సో ఒక అత్తగా నేను అందరికీ అత్తనైతే ఎలా ఉంటుంది అనేది నేను ప్రయోగపూర్వకంగా సక్సెస్ అయ్యానండి. కవితత్త కథలు అని స్టార్ట్ చేశాను. మై డియర్ ఫ్రెండ్స్, వీలైతే ప్లీజ్ గో త్రూ మై ఛానల్. కవితత్త కథల ద్వారా మొరేల్స్ ఎలా నేర్పిస్తున్నాను అని చూడండి. మీ పిల్లలకి, మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో అంటే కవితత్త కథలు ఒక సెగ్మెంట్, షీరోస్ ఫౌండేషన్ ఒక సెగ్మెంట్, అండ్ డాక్టర్ కవిత అజయ్ టాక్స్ అని చెప్పేసి డిఫరెంట్ సైకాలజీ బేస్డ్ ఎమినెంట్ పర్సనాలిటీస్ ని ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళ ద్వారా నేను టాక్స్ ఇప్పిస్తూ ఉంటాను నా ఛానల్లోనే. సో ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్ ద్వారా నా సోషల్ రెస్పాన్సిబిలిటీని నేను ఫీల్ అవుతున్నానండి. అండ్ నేను టాపిక్ మనం ఎక్కడున్నాము, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, మన పాజిటివ్ ఎమోషన్స్, ఎంతూజియాజం లో మీకు డాక్టర్ కవిత అజయ్ ఛానల్ గురించి చెప్పాల్సి వచ్చింది యాజ్ ఎ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ గా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇలా పాజిటివ్ ఎమోషన్స్ అండ్ నెగటివ్ ఎమోషన్స్, వాట్ ఆర్ ద నెగటివ్ ఎమోషన్స్ విచ్ వి ఎన్కౌంటర్ ఇన్ అవర్ లైఫ్స్? కొన్ని చెప్పుకుందాం. ఫియర్, భయం,
మాట్లాడాలంటే బోలెడు స్కిల్స్ ఉంటాయి, బోలెడు టాలెంట్ ఉంటది. కానీ స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే షివరింగ్ అయిపోతది. చేతుల్లో చెమటలు, కాళ్ళు వణుకుతుంటాయి. సో ఇంట్లో మాట్లాడతాం. కానీ అక్కడికెళ్ళిన తర్వాత స్టేజ్ ఎక్కిన తర్వాత మాట్లాడాలంటే, 10 మందిలో మాట్లాడాలంటే, 10 మందిలో మన అభిప్రాయాల్ని తెలియజేయాలంటే చాలా భయపడుతూ ఉంటాం. ఫియర్ అండ్ నెక్స్ట్ నెగెటివ్ ఎమోషన్, చాలా తీవ్రమైన పరిణామాలని కలుగజేసే ఎమోషన్ యాంగర్, కోపం, అగ్రెసివ్ బిహేవియర్ అంటాం కదా. సో ఇది మనందరిలో ఉంటుందండి. సో ఈ నెగటివ్ డిస్గస్ట్, సాడ్, ఇన్సెక్యూరిటీ, ఇన్ఫీరియారిటీ, డిప్రెషన్, హేట్, వరీ, పానిక్, యాంగ్జైటీ, ఇవన్నీ కొన్ని నెగటివ్ ఎమోషన్స్. మరి ఈ నెగటివ్ ఎమోషన్స్, ఎస్, పాజిటివ్ ఎమోషన్స్ అయినా నెగటివ్ ఎమోషన్స్ అయినా ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, ఏ ఎమోషన్ ని ఎగ్జిక్యూట్ చేయాలి అనే దానిపైన మన సైకలాజికల్ వెల్బీయింగ్ అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఆధారపడి ఉంటుంది. ఇవి రెండు కూడా సైకలాజికల్ వెల్బీయింగ్ అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. మనం సైకలాజికల్ గా వెల్బీయింగ్ ఉండాలి అంటే, మన మెంటల్ హెల్త్ కరెక్ట్ గా ఉండాలి అంటే, వీ హ్యావ్ టు నో ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ అవర్ ఎమోషన్స్. ఏ ఎమోషన్ ని ఎక్కడ, ఎవరితో, ఏ పాలలో వాడాలి అనేది మనం తెలుసుకోగలగాలి. వి హ్యావ్ టు నో హౌ టు మేనేజ్ అవర్ ఎమోషన్స్ అండ్ మేనేజ్ అవర్ ఫీలింగ్స్, భావోద్వేగాలు అంటాం కదా. సో నెగటివ్ ఎమోషన్స్ ని ఒక యాక్టివిటీ ద్వారా, నా వర్క్ షాప్స్ లో నేను ఒక యాక్టివిటీ చేపిస్తూ ఉంటాను, సోప్ బబుల్ యాక్టివిటీ. సోప్ బబుల్ యాక్టివిటీ అంటే ఏంటండి, మనం చిన్నప్పుడు సోప్ బబుల్స్ ఆడతాం కదా, ఇలా ఊది, గుర్తుందా అండి? నేనైతే ఇప్పటికి కూడా ఆడతాను ఎప్పుడైనా మధ్యలో. సో సోప్ బబుల్స్, సో సబ్బు నీళ్ళు ఊదుతూ ఉంటే బుడగలు వస్తూ ఉంటాయి కదా. సో మనం ఏం చేస్తాం, ఆ బుడగల్ని ఇలా 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 బర్స్ట్ చేస్తాం. యా, సో అసలు యాక్చువల్లీ సోప్ బబుల్ లైఫ్ స్పాన్ చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. అందులో మనం ఏం చేస్తాము, ఇంకా తొందరగా బర్స్ట్ చేస్తాం. సో మై డియర్ ఫ్రెండ్స్, సేమ్ మన నెగటివ్ ఎమోషన్స్ ని కూడా సోప్ బబుల్ లాగే బర్స్ట్ చేయాలి. ఎంత వీలైతే అంత తొందరగా కోపం రావడం సహజం, కోపం రాకుండా ఉండలేం. మనం మనుషులం, హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయి. కోపం, బాధ, దుఃఖం, ఇన్ఫీరియారిటీ, డిప్రెషన్, ఇవన్నీ. డిప్రెషన్ కూడా మనకి లైఫ్ లో చాలా కామన్ థింగ్. చాలా సందర్భాల్లో డిప్రెస్ అవుతూ ఉంటాం. కానీ ఆ డిప్రెషన్ అనేది తరచుగా ఫ్రీక్వెంట్ గా క్యారీ ఫార్వర్డ్ అయ్యింది అంటే ఇట్ లీడ్స్ టు ద ప్రాబ్లమెటిక్ కదా, ప్రాబ్లమ్ గా మారుతుంది, డిప్రెషన్ అంటాం మనం. సో మై డియర్ ఫ్రెండ్స్, మన నెగిటివ్ ఎమోషన్స్ ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తగ్గించుకుంటే, కట్ చేస్తూ వెళ్తే మనం అంత హెల్తీగా ఎమోషనల్ హెల్త్, ఎమోషనల్ వెల్బీయింగ్ అనేది మనం చేసుకోగలుగుతాం. ఇవన్నీ స్మార్ట్ లివింగ్ కాదంటారా చెప్పండి? ఎస్, ఎప్పుడు నేనైతే మా పెళ్ళైన కొత్తలో అలిగితే 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు మా వారి మీద అలిగేదాన్నండి. అక్కడ నో యూజ్. 3 రోజులు అలిగినా 4 రోజులు ఇది నాతో మాట్లాడట్లేదన్న విషయం కూడా మా వారు గమనించకపోయేవారు. తర్వాత అర్థమైంది, ఓ అయ్య బాబోయ్, నేను అలిగి ఏమీ లాభం లేదు, కాబట్టి మామూలుగా అయిపోవాలి అని చెప్పేసి నా ఎమోషన్ ని కంట్రోల్ చేసుకున్నాను, నా నెగిటివ్ ఎమోషన్ ని. ఇప్పుడు ఆర్గ్యూ చేసి గొడవలు పడని వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు అంటే అది అబద్ధం అది. సో ఖచ్చితంగా గొడవలు పడతాము, కొట్లాడుకుంటాము, ఆర్గ్యూ చేసుకుంటాము. ఒపీనియన్స్ చాలా డిఫర్ ఉంటాయి, ఉండకుండా ఉంటది. మేము చాలా బాగుంటాము అంటే అది అది నిజం కాదండి, అది అబద్ధం మాత్రమే. బట్ మై డియర్ ఫ్రెండ్స్, ఎంత డిఫరెన్సెస్ ఉన్నా మళ్ళీ మనం ఆ నెగిటివ్ ఎమోషన్స్ ని తొందరగా అందులోంచి బయటపడి, మళ్ళీ మనం ఒక ఏమంటారు, కొలాబరేషన్ అంటాం కదా, స్కిల్స్, మళ్ళీ మనం ఒక టీమ్ వర్క్, ఎవ్రీథింగ్, ఒక ఫ్యామిలీ అయినా టీమ్ వర్కే, వర్క్ ప్లేస్ లో అయినా టీమ్ వర్కే కదా. సో ఈ విధంగా మనం మన నెగిటివ్ ఎమోషన్స్ ని ఎంత తొందరగా బర్స్ట్ చేసుకుంటే మనం అంతా హ్యాపీగా, సక్సెస్ఫుల్ గా లైఫ్ ని లీడ్ చేయగలుగుతాం. మరి ఇక్కడ కొన్ని టెక్నిక్స్ నేను సజెస్ట్ చేస్తాను మన నెగిటివ్ ఎమోషన్స్ ని తగ్గించుకోవడానికి, పాజిటివ్ ఎమోషన్స్ ని పెంచుకోవడానికి. ది బెస్ట్ ఎన్ఎల్పి ఎక్సర్సైజ్, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అని చెప్తాం మనం. అందులో విజువలైజేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెగటివ్ ఎమోషన్ ని తీసుకుందాం, కోపం ని తీసుకుందాం. సో కోపాన్ని కనుక తీసుకున్నట్లయితే, చాలా మందికి చాలా కోపం వచ్చేస్తుంటది, చేతిలో ఉన్న వస్తువులు ఎత్తేస్తుంటారు, రకరకాల కోపంలో కళ్ళు ఎర్రగా అవుతాయి, చెవుల్లో నుంచి పొగలు వస్తాయి, ఏం చేస్తున్నా మాట తడబడుతుంది, ఈవెన్ సమ్ టైమ్స్ మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేసేస్తుంటారు. సో మరి ఇంత కోపం వల్ల ఏం లాభం?
అగ్రెసివ్నెస్ వల్ల ఏం జరుగుతుంది మన బాడీలో? డూ యూ నో ద సైన్స్ బిహైండ్ ద స్ట్రెస్, సైన్స్ బిహైండ్ ద అగ్రెసివ్ బిహేవియర్? సో మనం కోపానికి గురైనప్పుడు ఒత్తిడికి లోనవుతాం. ఒత్తిడికి లోనైనప్పుడు మన బాడీలో ఎడ్రినలిన్ అండ్ కార్టిజాల్ అనే 2 హార్మోన్స్, స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో ఈ 2 హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు మనకి బాడీలో రకరకాల సైకోసోమాటిక్ డిజార్డర్స్ కి గురి కావచ్చు. హెడేక్ నుంచి హార్ట్ అటాక్స్, పెరాలసిస్, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, అల్సర్స్, ఇలా స్కిన్ ప్రాబ్లమ్స్, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ రావచ్చు. మరి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడే మనం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లోనే స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా మాట్లాడుకుందాం. We can't avoid the stress. We can't avoid the stress, but my dear friends, we can manage the stress. We can manage the stress. How can we manage the stress? Yes, ఇవన్నీ తెలిసిన ఆ క్షణంలో ఎవరు ఆపుకోలేం కదా. అదే కదండి మన ఎమోషనల్ ఇంటెలిజెన్స్, అదే స్మార్ట్ లివింగ్. మరి మనం మాట్లాడుకునేది ఆ కంట్రోలింగ్ టెక్నిక్స్ నేను ఇప్పుడు చెప్తున్నాను. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, సో విజువలైజేషన్ టెక్నిక్ విచ్ హెల్ప్స్ ఏ లాట్. సో మనం కోపానికి గురైనప్పుడు, స్ట్రెస్ కి గురైనప్పుడు మన బాడీలో 2 హార్మోన్స్, ఎడ్రినలిన్ అనే కార్టిజాల్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, విచ్ లీడ్స్ టు ద స్ట్రెస్. అండ్ ఇక్కడ స్ట్రెస్ అనేది 2 రకాల స్ట్రెస్ అండి, యూ స్ట్రెస్ అండ్ డిస్ట్రెస్. యూ స్ట్రెస్ విచ్ ఈస్ వెరీ వెరీ హెల్ప్ఫుల్. ఈ రోజు ఇప్పుడు నాకు ఇంపాక్ట్ లో సార్ క్లాస్ ఇచ్చారు, ఇవ్వగానే నేను నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను ప్రూవ్ చేసుకోవాలి అనే కొంత స్ట్రెస్ నాకు ఉండాలి. అది లేకపోతే నేను ప్రిపేర్ అవ్వను, నిర్లక్ష్యంగా ఉంటాను, ఏముందిలే అన్నట్టు అనుకుంటే నేను సక్సెస్ కాలేను. వాట్ వి కాల్ ఇట్ యాజ్ ద పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, వాట్ వి కాల్ ఇట్ యాజ్ యూ స్ట్రెస్ గా మనం చెప్తాం. సో ఈ యూ స్ట్రెస్ అనేది చాలా చాలా అవసరం అండి. సో ఇది లేకపోతే మనం పనుల్ని చేయలేం. బట్ మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే నా యూ స్ట్రెస్, నేను సక్సెస్ కావాలి, ఏం చెప్తాను అని టెన్షన్ పడి అన్ని ముందటేసుకొని ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఆ స్ట్రెస్ లో ప్రిపేర్ అయింది కూడా మర్చిపోయాను అనుకోండి, నేను ఇక్కడ ఫెయిల్యూర్ అయిపోతాను. అది దేనిగా మారుతుంది? డిస్ట్రెస్ గా మారుతుంది. సో మనం యూ స్ట్రెస్ లెవెల్ దాటింది అంటే అది డిస్ట్రెస్, what we call as stress in the normal కామన్ టెర్మినాలజీలో. సో మరి స్ట్రెస్ కి గురి కాకుండా ఉండాలి అంటే మన బాడీలో ఎండార్ఫిన్స్, హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవ్వాలి. వాట్ ఆర్ దోస్ హ్యాపీ హార్మోన్స్? డిప్రెషన్ కి, ఇప్పుడు డిప్రెషన్ లోనైన వాళ్ళల్లో చూస్తే కూడా మనకి డోపమైన్ అండ్ సెరటోనిన్ లెవెల్స్ కంప్లీట్ తగ్గిపోతాయి. వాళ్ళకి తగ్గిపోవడం వల్లనే డిప్రెషన్ కి గురి అవుతారు. హౌ టు ఇంప్రూవ్ టు యూజ్ స్ట్రెస్? ఓకే, నేను చెప్తూ ఉంటానండి. మీరు అయితే మన హ్యాపీ హార్మోన్స్ ఈ 4ని నేను ఒక ఆక్రోనిమ్ లో చెప్తానండి మీకు ఈజీగా గుర్తు పెట్టుకోవడానికి. డోస్, ప్లీజ్ రైట్ డౌన్ ఇఫ్ పాసిబుల్. DOSE. ఈ డోస్ ఈ డోస్ ని మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకి జలుబు, జ్వరం, దగ్గు లాంటివి వస్తే మెడిసిన్ రిఫర్ చేస్తారు కదా. సో ఒక రోజు 2 రోజులు మళ్ళీ వెళ్తాం, తగ్గలేదండి అంటే మళ్ళీ ఇంకో 20 mgనో 50 mgనో డోస్ పెంచి ఇస్తారు. సో మెడిసిన్స్ డోస్ పెంచక్కర్లేదండి. మనం ఈ డోస్ ని కనుక పెంచుకుంటే స్ట్రెస్ కి అవకాశమే లేదు మన జీవితంలో. ఎస్, DOSE. D for dopamine, happy hormones, please note down. So dopamine is called as the goal hormone. Dopamine is called as the focus hormone. Dopamine is called as the alert hormone. Pleasure hormone, which is released when you strive for a goal. Dopamine, not dopamine, dopamine. So ఎప్పుడైతే చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుందాం, చిన్న లక్ష్యం పెట్టుకొని చిన్న లక్ష్యాలని నిర్దేశించుకుందాం, వాటిని సాధించుకుంటూ వెళ్దాం. ఎస్, నేను ఒక పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ లో జాయిన్ అయ్యాను, ఇందులో అసైన్మెంట్స్ చేస్తున్నాను, నేను ఒక కొత్త హాబీ నేర్చుకుంటున్నాను, ఈ లాక్డౌన్ పీరియడ్ ని నేను సక్సెస్ఫుల్ గా యూటిలైజ్ చేసుకుంటున్నాను,
కన్స్ట్రక్టివ్ వేలో యూటిలైజ్ చేసుకుంటున్నాను. నేను ఒక డాన్స్ లో, ఒక మ్యూజిక్ లో చిన్నప్పుడు ఎప్పుడూ నేర్చుకోలేకపోయినా, నేను చిన్నప్పుడు క్లాసికల్ డాన్స్ నేర్చుకోవాలనుకున్నానండి. కానీ మా ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్, అప్పుడు అంత డబ్బులు పెట్టే స్టే డాడీకి అంత మనీ లేకుండే, చిన్న జాబ్, అప్పుడు నేర్చుకోలేకపోయినాను. బట్ నౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ మీ. సో మా హస్బెండ్ పర్మిషన్ ఇచ్చారు, నా ఫ్యామిలీ పర్మిషన్ ఇచ్చింది. నేను హ్యాపీగా క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటున్నాను ఎట్ ద ఏజ్ ఆఫ్ 42. ఎస్, చాలా హ్యాపీ ఉంది. ఒక్కొక్క స్టెప్ నేర్చుకుంటూ ఉంటే ఇంకా మీకు నమ్మశక్యం కాని విషయం ఏంటంటే, మా డాన్స్ మాస్టర్ చిదానంద కుమారి గారు, తను పిహెచ్డి ఇన్ కూచిపూడి, తను షీ 60 years old. ఆవిడే నేర్పిస్తుంది 60 ఏళ్ల వయసులో. చాలా ఆశ్చర్యం వేస్తుంది మాకు తను చేస్తుంటే. ఆవిడ చేయగలిగినప్పుడు 40లో మాకేంటి, చేయలేమా అని సత్తాగా చూడండి. అంటే గోల్, ఒక లక్ష్యం, గోల్ హార్మోన్ అంటాం మనం దీన్నే, డోపమైన్ ని. సో చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుందాం, కొత్త ఫ్రెండ్స్ ని ఏర్పరచుకుందాం. ఎప్పుడు పాత పాత వాళ్ళతోనే కాకుండా కొత్త ఫ్రెండ్స్, కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడం, కొత్త పరిచయాలు పెట్టుకోవడం. సో గోల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చే హార్మోన్ అన్నమాట. సో మనం ఒక గోల్ పెట్టుకున్నాం, అది రీచ్ అయినాం, సాటిస్ఫై అయితే మన బాడీలో డోపమైన్ రిలీజ్ అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అబౌట్ ద డోపమైన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆక్సిటోసిన్ హార్మోన్, విచ్ ఈస్ కాల్డ్ as ద లవ్ హార్మోన్ అండి. ప్రేమ, ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువ. ఇంతకుముందు లవ్ ఇస్ అన్కండిషనల్ లవ్ గురించి మాట్లాడుకున్నాం కదా మనం. సో కండిషన్ లేని ప్రేమ. ఎస్, మరి అంత సెల్ఫ్లెస్ సర్వీస్ మనం చేయగలమా అంటే, మీకు ఇక్కడ సెల్ఫ్ లవ్, నాకు హౌ టు స్టిమ్యులేట్ డోపమైన్ హార్మోన్ ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం కదండి. కొత్త పరిచయాలు, కొత్త హాబీస్, కొత్త లక్ష్యాలు ఏర్పరచుకోవడం, చిన్న చిన్న లక్ష్యాలు ఏర్పరచుకుంటూ, నేను ఈ రోజు ఒక ఇద్దరి కొత్త వాళ్ళకి హాయ్ చెప్పాలి అని పెట్టుకుందాం. ఆ ఇద్దరు కొత్త వాళ్ళతో అన్కండిషనల్ గా స్మైల్ ఇద్దాం, బాగున్నారా అని అడుగుదాం. ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా. సో కొత్త మ్యూజిక్ నేర్చుకోండి, ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోండి, పక్కింటి వాళ్ళతో పావు గంట గడపండి, మీ పిన్నికో, బాబాయ్కో, మేనత్తకో ఫోన్ చేసి మాట్లాడండి. ఇవన్నీ చిన్న చిన్న లక్ష్యాలే కదా. మనం పిల్లలతో హాఫ్ అన్ అవర్ మొబైల్స్ అన్ని. ఇంకొకటి చాలా యూస్ఫుల్ ది చెప్తాను గోల్. నేను మొబైల్ ని కంప్లీట్ గ్యాడ్జెట్స్ లేకుండా ఒక హాఫ్ అన్ అవర్ గడుపుదామని పెట్టుకుందాం. ఓకే, చేద్దామా? ఎస్, మీతో పాటు నేను కూడా పెట్టుకుంటాను ఈ రోజు ఈ గోల్. డైలీ నేను మార్నింగ్ 2 hours బయటకు వెళ్తానండి. 6 to 8 వాకింగ్ అండ్ యోగాకి వెళ్తాం మేము ఒక ప్లేస్ లో. ఆ 2 hours మేము నేను తీసుకెళ్ళనండి, మొబైల్ తీసుకెళ్ళను. సో ఎంత హ్యాపీ అనిపిస్తుంది తెలుసా అండి. చాలా చల్లగాలికి ఎంత ఫుల్ ఆక్సిజన్ దొరుకుతుంది. ఈ డిస్టర్బెన్స్ ఉండదు. మొబైల్ ఉంటే మళ్ళీ అదొక డిస్టర్బెన్స్, మెసేజ్ చూసుకోవాలనిపిస్తుంది, పాటలు వినాలనిపిస్తుంది కదా. సో మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఆక్సిటోసిన్. ఆక్సిటోసిన్ లవ్ హార్మోన్ అని చెప్పుకున్నాం కదా. ప్రేమని పంచుతూ వెళ్దాం, ప్రేమని వెదజల్లుతూ వెళ్దాం, ప్రేమ విత్తనాలని నాటుతూ వెళ్దాం. ఎంతసేపు నిజంగా ఒక్కసారి మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా మనం చేసే పనుల్లో ఫ్యామిలీ, సమాజము, ఫ్రెండ్స్, చారిటీ, సర్వీస్ అన్ని పక్కన పెడదామండి. మన ఫ్యామిలీ మెంబర్స్ తో, లైఫ్ పార్ట్నర్ తో, పిల్లలతో ఎంత ప్రేమగా ఉంటున్నాం ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ఒక్కసారి ప్లీజ్. ఇంకా ఉండలేమా? ఇంకా ప్రేమగా ఉండలేమా? కాఫీ తాగొచ్చు హ్యాపీగా, ఇద్దరు కలిసి కూర్చొని హ్యాపీగా టీ టైం, ఫ్యామిలీ టైం అని పెట్టుకుందాం. అందరం కలిసి కూర్చొని భోంచేద్దాం హ్యాపీగా. మేమైతే డైనింగ్ టేబుల్ వాడమంటే కింద కూర్చొని చక్కగా భోజనం చేస్తాం. ఇద్దరం, నేను మా హస్బెండ్ పావు గంట టీ తాగుతాం. పావు గంట టీ, అది అంటే టీ అండి. నేను ఇక్కడ మీకు ఫిజికల్ ఫిట్నెస్ లో ఇంకొక నా సీక్రెట్ రివీల్ చేస్తున్నాను. సో నేను 2 years నుంచి నో షుగర్, నో కూల్ డ్రింక్స్, నో ఐస్ క్రీమ్స్, నో చాక్లెట్స్, నో మైదా, నో ప్రిజర్వ్ ఫుడ్స్, నో జంక్ ఫుడ్స్, నో రెస్టారెంట్. ఇది నేను ఇంత ఎనర్జెటిక్ గా, ఇంత యాక్టివ్ గా చేయగలుగుతున్నాను అంటే నేను పాటించే నా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అండి. నేను బిఫోర్ 4-5 years వరకు చాలా, అంటే ఇర్రెగ్యులర్ టైమింగ్స్ లో పడుకోవడం, ఇర్రెగ్యులర్ టైమింగ్స్ లో లేవడం, నో యోగా, నో ఫిజికల్ ఎక్సర్సైజ్,
ఫుడ్ కొంచెం అంటే మరీ రెస్టారెంట్ అట్లా అని కాదు కానీ, బయటి ఫుడ్ అని కాదు కానీ, కొంచెం అంటే డిస్టర్బ్డ్ గానే ఉండేది. ఫుడ్ బయట ఫుడ్ ఎప్పుడైనా కర్రీ పాయింట్స్ నుంచి కర్రీస్ తెచ్చుకోవడం, మంచిగా ఏమంటారు మైదా ఫుల్ బిస్కెట్స్ చేసుకోవడం, కేక్స్ తినడము, ఐస్ క్రీమ్స్ తినడం, ఇవన్నీ చేసేదాన్ని. బట్ ఎప్పుడైతే నా స్మార్ట్ లివింగ్ లో జోన్ లోకి నేను వచ్చానో, ట్రాన్స్ఫార్మేషన్ స్టార్ట్ అయ్యిందో, నేను 2 ఇయర్స్ నుంచి అయితే కంప్లీట్ ఎక్కడ పార్టీలకు పోయినా కూడా నేను ఇంట్లో మంచిగా పుష్టిగా నా జొన్న రొట్టెలు మంచిగా తిని నేను పోతా. నేను హ్యాపీగా నేను రీసెంట్ గా ఇంకా నేను మధ్యాహ్నం మిల్లెట్స్ తింటానండి. అండ్ రీసెంట్ గా నేను నవారా రైస్ అని చెప్పేసి స్టార్ట్ చేశాను. రియల్లీ ఇది మళ్ళీ మా డాన్స్ మాస్టర్ గారి హస్బెండ్ ప్రతాప్ గారు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తారు. ఈజ్ ఏ అడ్వకేట్ అండ్ ఆల్సో ఈజ్ డూయింగ్ ద ఆర్గానిక్ ఫార్మింగ్. నేను వాళ్ళ దగ్గర నుంచి రెడ్ రైస్ ని తీసుకున్నాను, వాడుతున్నాను. చాలా బాగుంది. షుగర్ వాళ్ళకి నవారా రైస్ చాలా బెనిఫిట్ అండి. ఎవరైనా ఉంటే సజెస్ట్ చేద్దాం మనం. సో అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ అనేవి మనకి మన సైకలాజికల్ వెల్బీయింగ్ కి, ఫిజికల్ వెల్బీయింగ్ కి చాలా చాలా దోహదం చేస్తాయి. ఏం తింటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. మైండ్ఫుల్నెస్ ఈటింగ్ అండ్ ఫుడ్ కాన్షియస్నెస్. ప్లీజ్ మై డియర్ ఫ్రెండ్స్, నోట్ డౌన్ దీస్ 2 పాయింట్స్. మైండ్ఫుల్నెస్ ఈటింగ్ అండ్ ఫుడ్ కాన్షియస్నెస్. సో ఇవి రెండు కూడా చాలా చాలా ఎస్ ఐఎమ్ ఏబుల్ టు కన్విన్స్ మై మైండ్. నా ముందట తెచ్చి పెట్టినా నేను స్వీట్లు తినను. ఆ క్రేవింగ్ కోసం నేను బెల్లం తీసుకుంటానండి. బెల్లం వాడతాను, తేనె వాడతాను. వైట్ షుగర్ ఈజ్ ఈక్వల్ టు పాయిజన్. మన బాడీకి ఏ మాత్రం అవసరం లేని పదార్థము అంటే వైట్ షుగర్. అందులో ఆ వైట్నెస్ కోసం ప్రిజర్వేటివ్స్ కలుపుతారు, కెమికల్స్ కలుపుతారు మై డియర్ ఫ్రెండ్స్. సో ఇంకా మనం కమిట్మెంట్ తీసుకుంటే, శివగామి నేను, నా మాట నేనే విన. ఒక్కసారి కమిట్ అయితే మళ్ళీ నా మాట నేనే విననండి. సో డెసిషన్ మేకింగ్ లో మీకు మళ్ళీ అది చెప్తాను నేను. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆక్సిటోసిన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇట్స్ ఎ లవ్ హార్మోన్. అన్కండిషనల్ లవ్ ని పంచుతూ వెళ్దాం. ఫ్యామిలీ మెంబర్స్ ఫస్ట్, ఎక్కడో కాదు, ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ కి అన్కండిషనల్ లవ్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు 92% వచ్చినా కూడా మిగతా 8% ఏడబోయింది అని అడుగుతున్నారు పేరెంట్స్. లాస్ట్ ఇయర్ మా బాబు క్లాస్మేట్ కి వాడు బీటెక్ లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాడు. సో ఓకే, వాడు ఫెయిల్ అవ్వడం, వాడి సెల్ఫ్ డిసిప్లిన్ అవన్నీ పోగొట్టుకున్నాడు. వాని పైన ఒక అబ్జర్వేషన్ లేదు. వాడి పంపిన డబ్బులు తాగడం, తిరగడం, బండి పట్టుకొని తిరగడం, ఇవన్నీ చేసి లాస్ట్ కి అయితే బ్యాక్లాగ్స్ వచ్చినాయి. సరే, ఇప్పుడు ఫెయిల్ అయ్యాడని మనం తిడితే వాడి ఫ్యూచర్, వాడి పాస్ట్ అయితే కరెక్షన్ చేసుకోలేడు కదా. సో వాళ్ళ మదర్ ఒక మాట అన్నారంట. మా బాబు వచ్చి నాకు, అమ్మ అసలు ఏంటమ్మా అట్లా అనేసింది ఆంటీ, చస్తే కాదా, చచ్చి ఎడన్నా పోయి సావరాదు, నీకు ఇన్ని లక్షల డబ్బులు కడుతున్నాం, నువ్వు పరీక్షలో ఫెయిల్ అయినావు. వాడు ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు అని వాడి సిలబస్ కానీ, కాలేజ్ కి వెళ్ళడం కానీ, లెక్చరర్స్ ని కలవడం కానీ ఏది చెయ్యలేదు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఫెయిల్ అయిన దానికి ఏడన్నా పోయి చావు అని చెప్పేసి అంటే వాడు ఎక్కడ పోతాడు? సో యాక్సెప్టింగ్ ద ఫెయిల్యూర్, అక్కడ అన్కండిషనల్ లవ్. వాడే ఇంకా గిల్టీ ఫీల్ అవ్వాలి, అయ్యో నేను మా అమ్మ నాన్న నాకు నా మీద ఎంత హోప్స్ పెట్టుకున్నారు, నాకు ఎంత చేస్తుంటే నేను ఫెయిల్ అవ్వడం ఏంటి అన్న గిల్టీ కాన్షియస్నెస్ లో ఇంకా లైఫ్ లో మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాకపోవచ్చు. సో ఆ ఎమోషనల్ సపోర్ట్, ఆర్ వి గివింగ్ దట్ ఎమోషనల్ సపోర్ట్ టు అవర్ చిల్డ్రన్? అంత బ్రాటప్ లో మనం ఆ సపోర్ట్ కనుక ఇస్తున్నామా, మొరేల్స్ నేర్పిస్తున్నామా, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ని, ఈక్యూ ని డెవలప్ చేస్తున్నామా, విచ్ కమ్స్ అండర్ ద అన్కండిషనల్ లవ్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, రాసుకోండి ఈ వర్డ్ అన్కండిషనల్ లవ్ మీద, ఎక్స్ప్లోర్ చేయండి, రీసెర్చ్ చేయండి. యా, సో నెక్స్ట్ హార్మోన్ వచ్చేసి మన ఎమోషనల్ స్ట్రెస్ మేనేజ్మెంట్ లో సెరోటోనిన్ హార్మోన్. సెరోటోనిన్ హార్మోన్ ఈస్ కాల్డ్ యాజ్ ద కీ ఆఫ్ ద హ్యాపీనెస్, విచ్ ఇస్ ద అన్నింటిలోకి కూడా కీ హార్మోన్ అండి. హ్యాపీనెస్ హార్మోన్స్ లో కీ హార్మోన్ అంటే చూడండి ఎంత వాల్యుబుల్ హార్మోన్. ఎస్, మరి ఎప్పుడెప్పుడు
ఎప్పుడెప్పుడు మన బాడీలో సెరోటోనిన్ రిలీజ్ అవుతుంది. సో బిఫోర్ గోయింగ్ టు ద సెరోటోనిన్, నేను లవ్ హార్మోన్ ఆక్సిటోసిన్ లో అన్కండిషనల్ లవ్ ని ఇవ్వడంలో ఒక 3 T's గురించి చెప్తుంటానండి. వేస్ టు ఇంక్రీజ్ ఆక్సిటోసిన్ ఇన్ అవర్ బాడీ అండ్ ఆల్సో ఇన్ అదర్స్ ఆల్సో, అంటే అవర్ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, కలీగ్స్ కావచ్చు, వర్క్ ప్లేస్ లో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు. ఇక్కడ అన్కండిషనల్ లవ్ ని ఎలా ఇవ్వగలుగుతాం? ఫస్ట్ టీ ఈజ్ టాక్. వాదనలకి తావివ్వని మాట. ఎప్పుడు ఆర్గ్యూ చేయడానికే మాట్లాడతాం. నువ్వు ఇట్లా, నువ్వు అట్లా, నువ్వు సౌతలో, నువ్వు తిరుగుతున్నావు, బయట తిరుగుతున్నావు, దోస్తులతో తిరుగుతున్నావు, అరే నువ్వు గంటలు టీవీ చూస్తున్నావు, అలా ఆర్గ్యూ చేయడానికే మాట్లాడతాం. కానీ కన్విన్సింగ్ ధోరణిలో మాట్లాడడాన్ని అలవాటు చేసుకుందాం మనం ఫ్యామిలీ మెంబర్స్ తో, కలీగ్స్ తో, చుట్టాలతో, బంధువులతో, ఫ్రెండ్స్ తో. సో టాక్, కమ్యూనికేషన్ విచ్ మేక్స్ ద డిఫరెన్స్. మాటే మంత్రం. ఒక్కరై రావడం, ఒక్కరై పోవడం, నడుమై నాటకం విధిలీలా, వెంటయే బంధము, తోడుగా రాదుగా తుదివేళ. అంతే కదండి. మరి మనం ఒక్కరిగానే పుట్టాము, ఒక్కరిగానే పోతాం. మరి ఈ మధ్య గ్యాప్ ని ఎన్ని మెమోరీస్, ఎంత అన్కండిషనల్ లవ్ తో నింపుకుందాం, ఎంత హ్యాపీగా మన జీవితాన్ని మలుచుకుందాం, ఎంత బ్యూటిఫుల్ గా మన జీవితాన్ని మలుచుకుందాం అనేది మన చేతుల్లోనే ఉంటది కదా. సో అందులో ముఖ్య పాత్ర పోషించేది మన కమ్యూనికేషన్ స్కిల్స్. ఎస్, మాటే మంత్రం. ఎక్కడ ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలుసుకొని మాట్లాడడం, ఆచితూచి మాట్లాడడం అనేది చాలా అవసరం. ఆఫ్టర్ దట్ ప్రేమపూర్వక స్పర్శ. నేనున్నానన్న భరోసా ఇవ్వడం. ఒక హగ్గింగ్ కావచ్చు, ఒక కిస్సింగ్ కావచ్చు. మార్నింగ్ లేవగానే తల్లి పిల్లల్ని, ఒరే ఏడైంది, 8 అవుతుంది, ఇంకా లేవవా, మీ స్కూల్ బస్ వస్తుంది, ఎప్పుడు లేస్తావు, ఎప్పుడు బ్రష్ చేస్తావు, ఎప్పుడు స్నానం చేస్తావు, ఎప్పుడు పుస్తకాలు సర్దుకుంటావు, ఎప్పుడు టిఫిన్ తింటావు, హడావుడి పడ లాస్ట్ కి ఫుడ్ ని నోట్లో కుక్కి వాడు పంపించేస్తారు. అలా కాకుండా రాత్రి తొందరగా పడుకోబెట్టేసి ప్రొద్దున్న లేవడం అలవాటు చేస్తే వాళ్ళు ఎంత హ్యాపీగా లేస్తారు. తల్లి దగ్గరికి వెళ్ళి ఒక హగ్ ఇచ్చి, తీసిచ్చి, నాని స్కూల్ టైం మళ్ళీ హడావుడైపోతుంది బెట, లేచి కాసేపు యోగా చెయ్యి, కాసేపు నువ్వు చదువుకో, ఇలా దగ్గరికి తీసుకొని ఎంత ప్రేమగా చెప్తే వాడిగా రోజంతా ఎంత హ్యాపీగా ఉంటాడు, ఎంత ఎమోషనల్ గా సపోర్టింగ్ ఉంటుంది ఆ అమ్మ స్పర్శ దగ్గరికి తీసుకొని. సో అమ్మకి ఎంతసేపు తన వంట కావాలి, బాక్సులు సర్దాలి. ఈజ్ ఇట్ పాసిబుల్ ఎవ్రీడే ఇట్ ఈస్ పాసిబుల్. 20 సంవత్సరాలుగా నేను చేస్తున్నాను నా పిల్లలిద్దరితో. నా పెద్ద కొడుకు 21 ఇప్పటికీ మార్నింగ్ దగ్గరికి వెళ్ళి నాని అని దగ్గరికి తీసుకొని, రోహన్ లేబేటా అని దగ్గర తీసుకొని ఒక కిస్ ఇచ్చి, నీకు జిమ్ టైం అయింది లేబేటా అని చెప్పి చిన్న బాబు దగ్గరికి తీసుకొని, ఇట్ ఈస్ పాసిబుల్. వై నాట్? ఎందుకు కాదండి? ఇట్ ఈస్ depends upon our thought process. Yes, so touch, ప్రేమపూర్వక స్పర్శ. తప్పులని సరిదిద్దాలి కదా. తప్పుల్ని ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ వాళ్ళ తప్పుల్ని వాళ్ళకి చెప్పాలి. సరిదిద్దకుండా కప్పిపుచ్చడం అనే ఎక్కడ మనం చెప్పం, కరెక్ట్ కానే కాదు. వాళ్ళ తప్పుల్ని వాళ్ళకి చిన్నప్పటి నుంచి తెలుసుకునేలాగా, తప్పు చేస్తే గిల్ట్ ఫీల్ అయ్యేలాగా మనం వాళ్ళని పెంచాల్సిన అవసరం ఉంది. ఫ్రెండ్లీ పేరెంటింగ్ అనేది చాలా అవసరం. ఆఫ్టర్ దట్ ట్రస్ట్, నమ్మకం. పిల్లల్ని మనం నమ్మడం, అవతల రిలేషన్ ని నమ్మడం. ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, కలీగ్స్ కావచ్చు, వర్క్ ప్లేస్ లో కావచ్చు, మనం ఆక్సిటోసిన్ విడుదల అవ్వాలి అంటే మనం నమ్మడం అనేది, నమ్మకం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య రిలేషన్ ని బలపరుస్తుందండి. అండ్ ఇక్కడ మనకి ఎమోషనల్ బాండింగ్ ఇవన్నీ కూడా ఫ్యామిలీలో డెవలప్ అవ్వాలి అంటే ఇవన్నీ మనం అప్పటి నుంచి చెప్పుకున్న టాక్, టచ్, ట్రస్ట్, ఎమోషనల్ బాండింగ్ ద్వారా, తద్వారా ఆక్సిటోసిన్ ఎక్కువ రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుందండి. షో యువర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ దట్ యు లవ్ దెమ్ మోస్ట్. ఎంతమంది కరోనా హాలిడేస్ లో ఎంతమంది మీ మేనత్తకి కాల్ చేశారు,
మీ పిన్నికి, మీ బాబాయిలకి, మీ చుట్టాలకి, ఫ్రెండ్స్ కి, చిన్ననాటి ఫ్రెండ్స్ కి కాల్ చేసిండ్రు? చెప్పండి ప్లీజ్. కాల్ ఎవరు? ఎస్, వెరీ నైస్ అండి. సో బంధాలు ఇంతకు ముందు 30 years బ్యాక్ జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఈ డిప్రెషన్లు ఉన్నాయా అండి? నో డిప్రెషన్స్, నథింగ్. అందరు పెద్దవాళ్ళు, పేరెంట్స్ బిజీగా ఉన్న మిగతా ఎవరో ఒకరు సర్ది చెప్పుకునే వాళ్ళు, ఈ ప్రాబ్లమ్స్ రాకుండా చూసేవాళ్ళు. బట్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసినాయి. యా, దేవకి గారు చేశాను, వెరీ నైస్ అండి. సో ఐ మెట్ మై ఆంటీ, వెరీ నైస్ అండి. సో మన పనులని పక్కన పెట్టి మన ఇంటికి ఎవరైనా ఒకరు వస్తే ఎప్పుడు పోతారా అని చూసే రోజులు వచ్చినాయి. ఎందుకంటే మన ప్రైవసీ, మన ఏసీలు, మన కూలర్లు, మన టీవీ, మన ఛానల్స్, ఇవన్నీ మనం కంఫర్ట్ జోన్ లో అన్ని రిస్ట్రిక్టెడ్ లైఫ్ స్టైల్లో అన్ని ఇట్లా సెట్ చేసి పెట్టుకున్నాం. ప్రైవసీ, ఒక చుట్టం ఒక 2 రోజులు ఉంటే ఎప్పుడు పోతారా అన్న ధోరణిలో మనం ఉంటున్నాం. అంతా లైఫ్ స్టైల్ ఘోరంగా, అంటే చాలా నారో మైండెడ్నెస్ పెంచుకున్నాం. బ్రాడ్నెస్ అనేది తగ్గిపోయింది. ఎస్, వెరీ నైస్ అండి. సో మై డియర్ ఫ్రెండ్స్, మన వాళ్ళకి మనం ఉన్నామన్న భరోసా ఇద్దాం. మన వాళ్ళకి ఇచ్చే ఆ భరోసా వాళ్ళలో చాలా చాలా పాజిటివిటీని పెంచుతుంది. ఆక్సిటోసిన్ లెవెల్స్ ని పెంచుతాయి, సెరోటోనిన్ లెవెల్స్, డోపమైన్ లెవెల్స్ ని పెంచుతాయి. ఆఫ్టర్ దట్ సెరోటోనిన్ హార్మోన్, కీ హార్మోన్ అండి. సో కీ హార్మోన్ ఆఫ్ హ్యాపీనెస్ విచ్ రెగ్యులేట్స్ అవర్ మూడ్ స్వింగ్స్ కాకుండా మన రెగ్యులేట్ చేస్తుంది. డిప్రెషన్ ని ప్రివెంట్ చేస్తుందండి. Excellent hormone and makes you happy and sociable. Serotonin hormone regulates our mood swings నుంచి మనని ప్రివెంట్ చేస్తుంది, డిప్రెషన్ నుంచి కాపాడుతుంది, సోషబుల్ లైఫ్ స్టైల్ ని డెవలప్ చేస్తుంది. సో సెరోటోనిన్ హార్మోన్, థింక్ హ్యాపీ థాట్స్. ఎస్, ఇక్కడ మీకు థాట్స్ గురించి మన వెరీ నైస్ అండి. ఓకే, ఎస్, మన థాట్స్ అనేటివి 4 రకాల థాట్స్ చేస్తామండి. యూస్ఫుల్ థాట్స్, యూస్లెస్ థాట్స్, పాజిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్స్. సో పాజిటివ్ థాట్స్ ఇక్కడ మీకు లైఫ్ స్కిల్స్ లో అగైన్ మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ద లైఫ్ స్కిల్స్, మనకి 3 లైఫ్ స్కిల్స్ అవసరం. సోషల్ లైఫ్ స్కిల్స్, సాంఘిక నైపుణ్యాలు, అందులో సెల్ఫ్ అవేర్నెస్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, ఎంపతి అండ్ కమ్యూనికేషనల్ స్కిల్స్ వస్తాయి. ఆఫ్టర్ ద థింకింగ్ స్కిల్స్, ఆలోచన నైపుణ్యాలు అంటాం. అందులో క్రిటికల్ థింకింగ్, క్రియేటివ్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, డెసిషన్ మేకింగ్ స్కిల్స్, ఇవి 4 ఉంటాయండి. సో అంటే మన థాట్స్ ని, పాజిటివ్ థింకింగ్ అనేది మనం అలవర్చుకుంటే జీవితంలో మనం ముందుకెళ్ళగలుగుతాం. స్మార్ట్ లివింగ్ అనే స్మార్ట్ లైఫ్ ని లీడ్ చేయగలుగుతాం. సంతోషకరమైన విషయాలని గుర్తు తెచ్చుకుంటూ, సంతోషకరమైన, ఆరోగ్యకరమైన మన జీవితంలో పాస్ట్ లైఫ్ లో ఉన్న వాటిని గుర్తు తెచ్చుకుంటూ మనం ముందుకెళ్తే డిప్రెషన్ కి లోను కాకుండా ఉండగలుగుతాం. ఎస్, ఒంటరి జీవితాలకి అలవాటు అయిపోయినాం మనం. ఎంతసేపు మొబైల్, టీవీ, టెక్నాలజీ, కానీ ఒక్కసారి వాటికి బయటికి వచ్చేసి హౌ టు ఓవర్కమ్ జనరేషన్ గ్యాప్, ఇవన్నీ మనం పాటిస్తూ అప్పటి నుంచి మాట్లాడుకుంటున్నవన్నీ మనం చేస్తూ ఉంటే ఖచ్చితంగా ప్లీజ్ యూ విజిట్ మై ఛానల్ డాక్టర్ కవిత అజయ్ యూట్యూబ్ ఛానల్. అక్కడ మీకు చాలా విషయాలు, మీరు అడుగుతున్న ప్రతి పాయింట్ ని నేను అక్కడ డిస్కస్ చేశాను. అండ్ సంతోషకరమైన విషయాలని గుర్తు చేసుకున్నప్పుడు మన బ్రెయిన్ లో సెరోటోనిన్ అనే హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుందండి. సో బాండింగ్ విత్ ఫ్రెండ్స్, బాండింగ్ విత్ రిలేటివ్స్, కొత్త పర్సన్స్ ని కలుస్తూ ఉండడం కూడా ఇక్కడ చాలా అవసరం. ఆఫ్టర్ దట్ సెరోటోనిన్ హార్మోన్ రిలీజ్ అవ్వాలి అంటే సన్ కింద 30 minutes స్పెండ్ చేయాలి. మై బెస్ట్ ఫ్రెండ్ సన్, రవి. సో సూర్యోదయం, సూర్యాస్తమయం, మీరు ఏ టైంలో అయినా ఒక 30 minutes సన్ తో స్పెండ్ చేయండి, రవితో స్పెండ్ చేయండి. సో సూర్య నమస్కారాలు చేయండి. ఖచ్చితంగా మీకు ఏ ఎక్సర్సైజ్ అవసరం లేదు. డైలీ 20 సూర్య నమస్కారాలు చేస్తే మనకి ఏ ఎక్సర్సైజ్ అవసరం లేదు. సో ఫీల్ గుడ్ న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి రిలీజ్ అవుతాయి. తద్వారా మన ఓవరాల్ హెల్త్, వెల్ బీయింగ్ కి సెరోటోనిన్ హార్మోన్ చాలా హెల్ప్ అవుతుందండి. అండ్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ వచ్చేసి ఆక్సిటోసిన్, మనం ఎండార్ఫిన్స్ గురించి మాట్లాడుకుందామండి. ఎండార్ఫిన్స్ అనేవి మనం ఎంత ఎక్కువ స్మైల్స్ ని స్ప్రెడ్ చేస్తే
అంత ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆర్ యూ spreading the beautiful smiles to your family members, to your friends, or to your colleagues? ఒక్కసారి ఇంట్రోస్పెక్ట్ చేసుకుందాం. ఎంత బ్యూటిఫుల్ స్మైల్స్ ని స్ప్రెడ్ చేస్తే అంత ఎక్కువ ఎండార్ఫిన్స్ మన బాడీలో రిలీజ్ అవుతాయి. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, మన బాడీ ఇంకొక చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, అవర్ బాడీ డజంట్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ ద జెన్యున్ స్మైల్ అండ్ ద ఫేక్ స్మైల్. సో అందుకే యోగాలో హాస్యాసన్ అని చేపిస్తుంటారు, లాఫ్టర్ థెరపీ కూడా ఉంటుంది మనకు తెలుసు. ఆఫ్టర్ దట్ వచ్చేసి ఎండార్ఫిన్స్ రిలీజ్ అయ్యే అద్భుతమైన అవకాశం ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన బాడీలో ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. అండ్ దిస్ ఈజ్ అబౌట్ ద ఎమోషనల్ ఇంటెలిజెన్స్, మోటివేషన్ అండ్ వాకింగ్ తో కూడా ఎండార్ఫిన్స్ రిలీజ్. ఎస్ అండి. అండ్ నెక్స్ట్ అడ్వర్సిటీ కోషంట్. మనం WHO ఇచ్చిన హెల్త్ డెఫినేషన్ లో కొత్తగా యాడ్ చేసుకోవాల్సిన అంశం ఏంటి అంటే అడ్వర్సిటీ కోషంట్. అకస్మాత్తుగా మన జీవితంలో సునామీ తలెత్తితే, ఎస్, ఫైనాన్షియల్ క్రైసిస్ రావచ్చు, హెల్త్ ఇష్యూ రావచ్చు, సడన్ గా క్యాన్సర్, కుటుంబ సభ్యుల్లో రీసెంట్ గా మా అమ్మగారికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందండి. అసలు మేము ఏమంటారు, చిగురు టాకుల్లాగా వణికిపోయినాం. అంటే ఎంతో హెల్తీగా ఉండే అమ్మ, ఎంతో యాక్టివ్ గా ఉండే అమ్మ, మా డాడీ దాదాపు చాలా సిక్ చిన్నప్పటి నుంచి కూడా. మా మదరే మాకు మొత్తం, నాన్నగారు జాబ్ చేసేవాళ్ళు, సింగరేణి ఎంప్లాయీ. సో డాడీ డ్యూటీ చేసి వచ్చి మళ్ళీ రెస్ట్ తీసుకుంటేనే మా లైవ్లీహుడ్ అన్నమాట. అంటే సయాటికా పేషెంట్ తను. కంప్లీట్ 12 అవర్స్ వర్క్ చేస్తే 12 అవర్స్ కంప్లీట్ బల్ల మీద పడుకుంటే నడుము మళ్ళీ స్ట్రైట్ గా అయ్యేది అన్నమాట, వెన్నుపూస సెట్ అయ్యేది. సో దానికోసమని ఎవ్రీథింగ్, మా అమ్మ జస్ట్ 10th క్లాస్ పాస్ అయింది అమ్మ మ్యారేజ్ అప్పుడు. సో చాలా అమాయకంగా ఉండే అమ్మ, డాడీ అలా అడ్వర్సిటీని తను పాజిటివ్ గా తీసుకుందన్నమాట. అన్ని నేర్చుకొని 10th చదివిన అమ్మ ఓపెన్ యూనివర్సిటీలో బిఎడ్ దాకా చేసి ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ గా అమ్మ తను లైఫ్ ని లీడ్ చేసి మాకు రోల్ మోడల్ గా, అంటే అడ్వర్సిటీ కోషంట్. అక్కడ అమాయకంగా తను ఇంటికే పరిమితం అయిపోతే మేమందరము మమ్మల్ని ఇలా పెంచి ఉండేది కాదేమో. సో ఆ అడ్వర్సిటీ కోషంట్ అనేది మనం అందరం, అంటే జీవితంలో ఆల్ ఆఫ్ సడన్ గా ఎదురయ్యే ఆటుపోట్లని మనం ఎదుర్కోగలిగే ధైర్యం, సత్తువ, క్యాపబిలిటీని కూడా మన పిల్లలకి కానీ మనం కానీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సునామీలు, తుఫానులు చాలా వస్తూ ఉంటాయి, ఆటుపోట్లు వస్తూనే ఉంటాయి లైఫ్ లో. వాటికి డిప్రెస్ అవ్వకుండా, కుంగిపోకుండా, ఫ్రస్ట్రేట్ అవ్వకుండా అడ్వర్సిటీ కోషన్ ని మనం, ఎస్ యూ డోంట్ యూ గివ్, ఎస్ అండి. ఎమ్మెల్సీ నాగేశ్వరరావు గారు, తను మా మామయ్య గారు ఎక్స్-ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్, మీ అందరికీ తెలుసు, తను చాలా మందికి సుపరిచితులే. సో తను కూడా చాలా అడ్వర్సిటీని ఫేస్ చేశారు లైఫ్ లో. సో మాకు తను మా మామయ్య గారు రోల్ మోడల్ అండి, ప్రొఫెసర్ నాగేశ్వర్. మా అమ్మ నాకు చాలా పెద్ద రోల్ మోడల్. అంటే మనం ఆ అడ్వర్సిటీని ఫేస్ చేసే ఛాలెంజెస్ ని నేర్చుకోవాల్సిన అవసరం, నేర్పించాల్సిన అవసరం కూడా చాలా ఉంది. యాజ్ ఎ సైకాలజిస్ట్, I feel that it's my social responsibility to teach the life skills, all these life skills to my ఏమంటారు, పబ్లిక్ కి, ఆడియన్స్ కి నేర్పిస్తూ ఉంటాను. ఎస్, ఆఫ్టర్ దట్ my dear friends, last but not least, social well-being. Social well-being, what it is, what we can call it as the spiritual well-being antam. Ante we have to know that we have capability of discrimination between the good and bad, positive and negative. Manchi chedula vichakshane mana spirituality. Yes, and after that, మానవ సేవే మాధవ సేవ అని నేను ప్రగాఢంగా నమ్ముతానండి. నాకు తోచినంతగా మనం మనీనే డొనేట్ చేయాల్సిన అవసరం లేదు. మనీ కావచ్చు, టైం కావచ్చు, టాలెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఎంత వీలైతే అంత మనం సొసైటీకి గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ, లేకపోతే లావ్ అయిపోతాం మనం. ఎస్, సో ఎంత వీలైతే అంత తిరిగి ఇచ్చేద్దాం ఫ్రెండ్స్. సో నేను నా వంతుగా ఒక 2 అమ్మాయిల్ని అడాప్ట్ చేసుకున్నాను. అంటే స్టడీ పర్పస్, వాళ్ళు వాళ్ళ జీవితంలో వాళ్ళు తమ కాళ్ళ మీద తాము నిలబడేంత వరకు కూడా నేను
అంటే ఫైనాన్షియల్ గా మోరల్ గైడెన్స్ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తున్నాను. అంటే ఏదో నేను ప్రైవేట్ కాలేజ్ లో ఉంచి చదివించడం నేను చేయలేను. బట్ గవర్నమెంట్ కాలేజ్ లోనే చదువుకుంటారు. బట్ వాళ్ళకి కావాల్సిన బుక్స్, ఫీ, సంవత్సరానికి ఒక 4 జతల బట్టలు, స్టేషనరీ సామాను ఇవన్నీ గూడా నేను వాళ్ళకి చేస్తున్నానండి. ఇద్దరు పిల్లలకి. ఒక అమ్మాయి చిన్న పిల్ల. 1 గర్ల్ ఈజ్ ఇన్ డిగ్రీ ఫైనల్ ఇయర్. సో, అంటే నా వంతుగా నేను నా సోషల్ రెస్పాన్సిబిలిటీ, భగవంతుడు నాకు, నా హస్బెండ్‌కి మాకు జాబ్స్ ఉన్నాయి. ఒక ప్రొఫెషన్‌లో ఉన్నాను. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్‌గా నేను సొసైటీకి నా వంతు సేవ చేస్తున్నాను. ఓకే. ఐయామ్ వెల్ ఆఫ్. నాకు చాలు. ఐయామ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ మై లైఫ్. సో, ఇంకేం చేయగలను? నా ఇద్దరు పిల్లలు గూడా ఇప్పుడు పెద్ద బాబు ఇంకో 3 ఇయర్స్ అయితే వాడు గూడా ఇంజినీరింగ్ అయిపోతుంది. ఎంఎస్ చేస్తా అంటున్నాడు. చిన్న బాబు ఇప్పుడు ఫస్ట్ ఇయర్. ఓకే. మేము హ్యాపీగా ఉన్నాం. సరిపోతుంది మాకు. యెస్, ఇంకొంచెం ఐ కెన్ ఎక్స్‌టెండ్ మై హ్యాండ్స్. లిటిల్ బిట్ ఐ కెన్ ఎక్స్‌టెండ్ మై హ్యాండ్స్. సో, ఇలా ప్రతి ఒక్కరం గూడా మన వంతుగా ఏం చేయగలుగుతాము అని ఆలోచిద్దాం ఫ్రెండ్స్. సో, సోషల్ వెల్ బీయింగ్ ఇక్కడ నాకు చాలా ఇష్టమైన కృష్ణ సాంగ్ మీకందరికి ఇక్కడ చూడండి. కృష్ణ, హి ఈస్ ద అల్టిమేట్ మోటివేషనల్ స్పీకర్, మై ఫేవరెట్ పర్సన్. సో, ఆయన పాటలు ఎప్పుడు నేను కొంచెం స్ట్రెస్ ఫీల్ అయినా, నేను చెప్పాను కదా హాబీస్ అనేది ఆహ్, హాబీస్ అని అనుకుంటాము. ఆ హాబీస్ అనేది స్ట్రెస్ బస్టర్ గా మనకు ఉపయోగపడతాయండి. సో, కృష్ణ ఈస్ ద అల్టిమేట్ మోటివేషనల్ స్పీకర్. యెస్, ఆయన సాంగ్ అంటే సోషల్ కాంట్రిబ్యూషన్ ని మనం అలవర్చుకుంటే, స్పిరిచువల్ వెల్ బీయింగ్ ని అలవర్చుకుంటే ఎలా అలవర్చుకోవాలి? నాలోనూ దేవుడున్నాడు, నీలోనూ దేవుడున్నాడు. వీలైనంతగా చేస్తూ పోదాం. శ్రీమన్నారాయణ్ భగవన్నారాయణ్, శ్రీమన్నారాయణ్ భగవన్నారాయణ్, హరి నారాయణ నారాయణ నారాయణ, లక్ష్మీ నారాయణ నారాయణ नारायण, मुझ में नारायण, तुझ में नारायण, मुझ में नारायण, तुझ में नारायण, सब में नारायण नारायण नारायण, सब में नारायण नारायण नारायण, यह नारायण वह नारायण, जहाँ देखो वह नारायण नारायण, जहाँ देखो वह नारायण नारायण. ఎస్ అండి, నేను ప్రగాఢంగా నమ్ముతాను. ఎంత వీలైతే అంత మనం సమాజానికి తిరిగి ఇస్తూ పోదాము. గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ. రియల్లీ ఇందులో నాకు గంపా గారు చాలా ఆదర్శవంతంగా అనిపిస్తారండి. ఒక ఆశయాన్ని పట్టుకొని 20 సంవత్సరాల నుంచి ఇప్పుడంటే ఇంపాక్ట్ ఫౌండేషన్, యూట్యూబ్ ఇంత పెద్ద అది బ్రాంచెస్ అయ్యింది. కానీ సార్ ఇనిషియల్ గా 2 పిల్లలతో 10 మంది పిల్లలతో నేను ఇంపాక్ట్ స్టార్ట్ చేశాను అని చెప్పారు. అప్పటి నుంచి తను ఒక లక్ష్యంతో అన్ఎంప్లాయిడ్ యూత్ ని మోటివేట్ చెయ్యాలి అని చెప్పేసి ఒక లక్ష్యాన్ని, ఒక కమిట్మెంట్ తో ఇంత శాఖోపశాఖలుగా చేస్తున్నారు. ఈజ్ ఇట్ నాట్ ద గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ, సోషల్ కాంట్రిబ్యూషన్? ఇలా మనం ప్రతి ఒక్కరి నుంచి కొంత నేర్చుకుంటూ పాజిటివిటీని గెయిన్ చేసుకుంటూ, నేను మొన్న వేణుగోపాల్ లక్ష్మీపురం గారు స్పీచ్ లో విన్నానండి. సో, స్నోబాల్ ఎఫెక్ట్ అని చెప్పారు తను. స్నోబాల్ మనం హిమాలయాస్ లో మంచు కొండల్లో ఉండి స్నోబాల్ ని కిందికి వేస్తే అది కరిగిపోదంట. స్నోని ఇంకా ఇంకా యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్తది అది. అలాగే మనం ప్రతి ఒక్కరిలోని మంచిని చూస్తూ, నెగటివ్స్ ఇక్కడ గ్రాటిట్యూడ్ మీకు కొన్ని మళ్ళీ నేను చెప్పడం మిస్ అయ్యిందండి. ట్రాన్స్ఫార్మేషన్స్, గ్రాంటెడ్ నుంచి గ్రాటిట్యూడ్ కి, గ్రాంటెడ్ నుంచి మనం ఏం చేస్తాం, ప్రతి ఒక్కరిని గ్రాంటెడ్ గా తీసుకుంటాం, హక్కుగా తీసుకుంటాం. మన లైఫ్ పార్ట్నర్ ని, పిల్లల్ని, పేరెంట్స్ ని హక్కుగా తీసుకొని చెయ్యాలి, వాళ్ళు నాకు చేయకపోతే ఎలా అని హక్కుగా అనుకుంటాం. కానీ వాళ్ళని మన లైఫ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని గ్రాటిట్యూడ్ లోకి ట్రాన్స్ఫార్మ్ అయ్యామనుకోండి. ఎస్, మీ లైఫ్ పార్ట్నర్ పొద్దున్న నుండి సాయంత్రం దాకా కష్టపడుతుంది. ఒక చిన్న అలసిపోయి ఒక పూట మీకు చేసి పెట్టలేదు అనుకో, ఎందుకు చేయలేదు అని క్వశ్చన్ చేసే బదులు ఒక రోజు తనకి రెస్ట్ ఇస్తానని మనం వెళ్ళి వర్క్ లో టేకప్ చేస్తే ఎంత బాగుంటుంది.
పిల్లల్ని కానీ ఇలా ప్రతి హక్కుగా కాకుండా గ్రాంటెడ్ నుంచి గ్రాటిట్యూడ్ ట్రాన్స్ఫార్మేషన్ అనేది చేసుకుందాం. కృతజ్ఞత భావాన్ని అలవర్చుకుంటే జీవితం చాలా ఆనందంగా ఉంటుందండి. నో ఆర్గ్యుమెంట్స్, నో కంప్లైంట్స్, నో డిస్కషన్స్. అసలు ఆఫ్టర్ దట్ ఫర్గివ్నెస్. నాకు ఈ మధ్య ఇంపాక్ట్ లోనే నా స్పీచ్ చూసి ఒక అంకుల్ బెంగళూరు నుంచి, రావ్ అంకుల్ అని, నా డౌట్ అంకుల్ కూడా ఇప్పుడు స్పీచ్ వింటున్నారు, రావ్ అంకుల్ అని చెప్పేసి బెంగళూరు నుంచి ఒక బుక్ పంపించారండి గిఫ్ట్. ఫర్గివ్నెస్, ద మిరకిల్స్ ఆఫ్ ఫర్గివ్నెస్ అని. అందులో ఒక్కొక్క స్టోరీ చదువుతుంటే ఎంత అసలు లైఫ్ చేంజింగ్ అనిపిస్తదండి. సార్ గంపా గారు, నాకు టైం ఉందా? నేను చెప్తూ వెళ్తున్నానా? ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో ఫర్ గా ఎల్వి రావు అంకులేనా? ఓకే. సో ఫర్గివ్నెస్ అంటే ఏంటి? క్షమాగుణాన్ని అలవర్చుకుంటే ఒక హ్మ్, ఒక సాధువు ఉంటారండి. సాధువు పేరు నేను మర్చిపోయాను. సో తను చాలా ప్రీచింగ్స్ చేస్తూ ఉంటారు. తను చాలా ఫేమస్ అయిపోతారనమాట. చాలా ఫేమస్ అవుతారు. ఆయనకి చాలా శిష్యులు తయారవుతారు. హ్యాపీగా ఉంటుంది ఆయనకి. అందరూ ఆయన నుండి నేర్చుకుంటూ ఉంటారు. అయితే ఇదంతా అదే ఊర్లో ఇంకొక ప్రీచింగ్ చేసే అతను కూడా ఉంటాడు. అతనికి ఈయన మీద స అసూయ డెవలప్ అయితుంది. అరే! నేను కూడా స్పీచెస్ చెప్తున్నా, ఈయన స్పీచెస్ చెప్తున్నాడు. ఆయనకేమో అందరు శిష్యులు తయారైతున్నారు. నా దగ్గరికి ఎవరు రావట్లేదు ఎక్కువ మంది అని చెప్పేసి ఈయన మీద అసూయ పెంచుకొని ఏం చేస్తాడంటే, ఈయన దగ్గర వర్క్ చేసే కుక్కుని కొనేస్తాడు. కొనేసి మెల్లిమెల్లిగా ఈయనకి స్లో పాయిజన్ ఇవ్వమని చెప్తాడనమాట కుక్కుకి. సో ఆ వంట మనిషి రోజు కొంచెం ఆయన తినే ఆహారంలో పాయిజన్ ఇస్తాడు. ఈ విషయం తెలియక ఈ సాధువు మొత్తం ఆ ప్రీచర్ తను స్లో స్లో పాయిజన్ కి గురయ్యి లాస్ట్ ఒక రోజు బెడ్ రిడన్ అయిపోతాడండి. బెడ్ రిడన్ అయిపోయిన తర్వాత ఈయనకి ఈయనకి ఏదో ఒక రకంగా తెలుస్తదన్నమాట. ఇతని వంట మనిషి ద్వారానే స్లో పాయిజన్ ఇవ్వబడుతుంది అని. అప్పుడు ఇంకా ఈయన షివరింగ్ అయిపోతాడు. అమ్మో! ఈయన శిష్యులకు తెలిస్తే నన్ను బ్రతకనిస్తారా? ఇప్పుడు ఎలా బయటపడాలి? ఈ పెద్ద కోటలాగా ఉంటది ఆయన బిల్డింగ్. ఇందులో నుంచి నేను ఎట్లా బయటపడాలి? ఇప్పుడు తెలిస్తే నేను చచ్చిపోతాను కదా అని భయపడుతుంటే ఆయన ఏమంటారు తెలుసా టీచరు? మై డియర్ ఫ్రెండ్, నా శిష్యులకి తెలవక ముందే, అంటే నీ వల్లనే నేను చనిపోతున్నాను, నువ్వు స్లో పాయిజన్ ఇవ్వడం వల్లనే నేను చనిపోతున్నాను అని తెలిస్తే నిన్ను చంపుతారు. దయచేసి తొందరగా నువ్వు ఇక్కడ నుంచి బయటపడు. చూడండి ఎంత ఫర్గివ్నెస్, అసలు ఇంత ఫర్గివ్నెస్ పాసిబిలిటీ ఉందా? నాకైతే అసలు ఆ కథ చదువుతుంటే కళ్ళెంబడి నీళ్లు గారినాయి. అంటే అంత గొప్ప వ్యక్తిత్వం చూడండి. నేను ఎలాగో చనిపోతున్నాను, అనవసరంగా నువ్వెందుకు చనిపోవడం? నువ్వు చనిపోవడం వల్ల ఈ సమస్య పరిష్కారం కాదు కదా, నువ్వు ఇమీడియట్ గా వెళ్ళిపో అనగానే ఆయన వెంబడి ఆయన కాళ్ళ మీద పడి, నాకు ఏం చేసినా నా జన్మ ఇంకా ఇది కాదు, నన్ను క్షమించండి గురువు గారు అని చెప్పేసి ఆయన కాళ్ళ మీద పడిపోతాడు. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఫర్గివ్నెస్. మనం కొట్లాడతాం, అరుచుకుంటాం, బాధలు పడతాం. ఒక్కొక్కరు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి అన్నదమ్ములు మాట్లాడుకొని వాళ్ళు ఉంటారు. మన పేపర్ లో చూస్తే ఆస్తి ఇవ్వలేదని, సంతకాలు పెట్టలేదని కన్న తల్లిని చంపిన కొడుకు. ఈ రోజు మార్నింగ్ చూసానండి, ఇద్దరు పిల్లల్ని తను ఆత్మహత్య చేసుకుందామని చెప్పేసి ఇద్దరు పిల్లల్ని చెరువులో వేసేసి తను మళ్ళీ మనసు మార్చుకొని చనిపోలేదు ఆ తల్లి. అసలు ఎక్కడ పోతున్నాయి మన వాల్యూస్? ఎక్కడ పోతున్నాయి మన ఎమోషనల్ ఇంటెలిజెన్స్? ఎక్కడ పోతుంది? మై డియర్ ఫ్రెండ్స్, లైఫ్ స్కిల్స్ అనేవి చాలా అవసరం మనకి జీవితంలో. జీవన నైపుణ్యాలు మనం అప్పటి నుంచి చెప్పుకున్నాం కదా, సాంఘిక నైపుణ్యాలు, ఆలోచన నైపుణ్యాలు అండ్ కోపింగ్ స్కిల్స్, ఎమోషన్స్ మనం అప్పటి నుంచి చెప్పుకున్నాం. హౌ టు బ్యాలెన్స్ అవర్ ఎమోషన్స్ అండ్ మేనేజ్ అవర్ ఎమోషన్స్ అనేది చాలా చాలా అవసరం మన లైఫ్ లో. ఈ కోపింగ్ స్కిల్స్ ఇవన్నీ గనక మనం నేర్చుకుంటూ, చాలా మందికి ఇంటర్ పర్సనల్ స్కిల్స్ అంటే తెలియదు. మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి,
ఐ కాంటాక్ట్ ఎలా ఉండాలి, అవతల వ్యక్తితో మాట్లాడినప్పుడు మన పోస్చర్ ఎలా ఉండాలి, ఎలా మనం మాట్లాడితే అవతల వ్యక్తిని కన్విన్స్ చేయగలుగుతాం, చాలా మినిమం స్కిల్స్ ని మనం నేర్చుకోలేకపోతున్నాం. ఇవన్నీ మనం నేర్చుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. యాజ్ ఎ బీయింగ్ ఎ సైకాలజిస్ట్ గా రోల్ నేను ఆ భగవంతుడు నాకు ఇచ్చినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ మచ్ బ్లెస్డ్ అన్నమాట. అంటే నాకు ఇంత మంచి అవకాశం వచ్చింది. ఒక్క నా సెషన్ ద్వారా 100 మంది వింటే అట్లీస్ట్ ఒక్కరినన్నా నా సెషన్ ఆలోచింప చేస్తది అని నేను ఆలోచింపజేసినా చాలు నాకు అని అంత నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ద మిరకిల్స్ ఆఫ్ ఫర్గివ్నెస్ అండి బుక్ పేరు. నాకు ఇక్కడే ఎక్కడో ఉంది కూడా, నేను రోజు చదువుతుంటాను, రోజు ఒక కథ చదువుతూ ఉంటాను. ద మిరకిల్స్ ఆఫ్ ఫర్గివ్నెస్. అండ్ వన్ మోర్ బుక్ అండి, నేను టువర్డ్స్ సెల్ఫ్ అండర్స్టాండింగ్ అనే బుక్ రాశాను, నేను రాశాను అది. టువర్డ్స్ సెల్ఫ్ అండర్స్టాండింగ్ నీల్ కమల్ పబ్లికేషన్స్ లో దొరుకుతుందండి. నాకు మా గురువు గారు మా డిఈఓగా చేశారు రవికాంత్ రావు గారు సార్, నాకు గైడెన్స్ లో నేను ఆ బుక్ రాయడం జరిగింది. పట్టాభిరామ్ గారు ఎడిటింగ్ చేశారండి. వీలైతే ఆ బుక్ కూడా చాలా బాగుంటుంది. టువర్డ్స్ సెల్ఫ్ అండర్స్టాండింగ్, సెల్ఫ్ అవేర్నెస్ మీద నేను రాశాను. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇలా మాట్లాడుకుంటూ మనం పోతే ఇంకా చాలా టైం చెప్పొచ్చు, బట్ టైం అనేది ఒకటి ఉంటుంది కదా, వి హ్యావ్ టు ఫాలో ద టైం. సో నెక్స్ట్ ఏ మనం ఇంకా ఎస్ఎం రెండే ఫినిష్ చేసాము, ఏఆర్టీ ఉంది, సారీ. ఏ ఫర్ అచీవింగ్ గోల్స్. ఏం అచీవ్ చేయాలి మరి? మన 5 గోల్స్, ఫిజికల్ ఫిట్నెస్, సైకలాజికల్ వెల్బీయింగ్, ఇవన్నీ కూడా మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి. 5 డొమైన్స్ లో మనం కంప్లీట్ చేయాలి. సో ఈ గోల్స్ అన్ని అచీవ్ చేద్దాం. ఆ తర్వాత ఏఎస్ఎంఏ, ఆర్ ఫర్ రిఫ్లెక్షన్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, అప్పటి నుండి మనం మాట్లాడుకునేది రిఫ్లెక్ట్ చేసి చూసుకుందాం. నేను ఒక గోల్ పెట్టుకున్నాను, మార్నింగ్ 5 o'clock కి లేచి వాకింగ్ కు వెళ్ళాలి అని ఒక గోల్ పెట్టుకున్నాను. ఈ రోజు నా వైఫ్ కూరలో ఉప్పు తక్కువ వేసినా, పొరపాటున ఉప్పు తక్కువ వేసినా నేను కామ్ గా తింటాను, కోప్పడను అని ఒక గోల్ పెట్టుకున్నాను. ఈ రోజు మా అబ్బాయిలని చక్కగా పక్కన కూర్చొని సిలబస్ ఎంత అయింది, ఏం చేస్తున్నావు, ఏంటి అని మా పిల్లలతో, మా పాపతో, మా అబ్బాయితో హ్యాపీగా గడుపుతానని ఒక గోల్ పెట్టుకున్నాను. సో ఇవన్నీ నేను తీర్చుకుంటున్నానా లేదా? రిఫ్లెక్ట్ చేసుకుందాం. ఇప్పటిదాకా మాట్లాడుకున్న అంశాలన్నీ ఎక్కడ నా గ్రాఫ్ లో నేను ఎక్కడ ఉన్నాను, ఎన్ని మార్క్స్ ఇచ్చుకుంటాను అని మనం ఒక మెజర్మెంట్ స్కేల్ పెట్టుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. రిఫ్లెక్షన్ అంటాం దీన్ని, రిఫ్లెక్ట్ చేసుకుందాం. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, టీ ఫర్ ట్రెండ్ సెట్టింగ్. ఎస్, మనం ఎన్నుకున్న రంగంలో ఒక ట్రెండ్ ని క్రియేట్ చేద్దాం, ఒక ట్రెండ్ ని సెట్ చేద్దాం. ఏ రంగం అయితే అది ఆటో. మేము రీసెంట్ గా నేను లైఫ్ స్కిల్స్ ట్రైనింగ్ కోర్స్ లో భాగంగా ఒక అబ్బాయి మహేష్ అని, రియల్లీ ఐ లైక్ హిమ్ వెరీ మచ్. అతను లైఫ్ స్కిల్స్ జాయిన్ అయ్యాడు. ఎందుకు బాబు, నేను ప్రతి ఒక్కరిని కాల్ చేసి నువ్వు ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నావు లైఫ్ స్కిల్స్, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నావు అంటే, మేడం నేను ఒక ఆటో డ్రైవర్ని, నా కస్టమర్స్ ని ఎంత బాగా డీల్ చేయాలి అనే విషయం కోసం అయ్యి నేను లైఫ్ స్కిల్స్ నేర్చుకుంటున్నాను. ఎంత హ్యాపీ అని, ఏంటి ఆటో ఎక్కితే డబ్బులు ఇస్తారు అయిపోతుంది అంతే అనుకుంటాం కదా జనరల్ గా, కానీ ఆ కస్టమర్స్ ని ఒక బ్రాండింగ్. నేను ఒక మ్యాగజైన్ లో, ఫ్రంట్ లైన్ మ్యాగజైన్ లో చదివానండి. ఒక తమిళనాడులో ఒక ఆటో డ్రైవర్ పర్సనల్ బ్రాండింగ్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. తన ఆటోని ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశాడంటే, అందులో మినరల్ వాటర్ ఫెసిలిటీ, ఫ్యాన్ ఫెసిలిటీ, న్యూస్ పేపర్స్, 6 రకాల పేపర్స్ ఫెసిలిటీ, అండ్ వికలాంగులకి ఫ్రీ సర్వీస్. చూడండి, అంటే వెయిట్ చేసి మరి అతని ఆటో ఎక్కడానికి ప్రయారిటీ ఇస్తారట. ఈవెన్ అతను టెడ్ టాక్స్ లో కూడా మాట్లాడించారు అతన్ని. అంటే మనం ఒక ట్రెండ్ ని సృష్టించుకోవాలి. మనం ఎన్నుకున్న రంగంలో ఏ రంగం, మన ప్రొఫెషన్ లో మనం ట్రెండ్ సృష్టిద్దాం. ఎప్పుడు సృష్టించగలుగుతాము ట్రెండ్? ప్యాషన్. ఎస్, సో ప్యాషన్, బీ ప్యాషనేట్. ఎస్, అలు పెరుగని పని చెయ్యాలి అంటే, పనిని ఇష్టంగా చెయ్యాలి అంటే ప్యాషన్ తో చేస్తాం. ఎప్పుడైతే మనం చేస్తున్న పనిని ప్రేమించమో అప్పుడు, ఎస్, తమిళనాడు కండక్టర్ బికేమ్ నేషనల్ లెవెల్ హీరో. ఎస్, రజనీకాంత్ గారు. ప్యాషన్. ఎస్ ఎస్ ఓకే. అయితే అంటే మనం పనిని ప్రేమించకపోతే ఒత్తిడి, పనిని ప్రేమిస్తే
ప్యాషన్. బీ ప్యాషనేట్ మై డియర్ ఫ్రెండ్స్. మనం చేస్తున్న పనిలో ప్యాషన్ తో చేసినట్లయితే అలసట అనేది అస్సలు ఉండదు. అలసట అనేది లేకుండా మనం చేయగలుగుతాం. మీరు ఎన్నుకున్న రంగంలో ప్యాషన్ తో వర్క్ చేయండి. అద్భుతాలు సృష్టించొచ్చు. స్ట్రెస్ కి, డిప్రెషన్ కి అసలు చోటు అనేది ఉండదు. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద స్మార్ట్ లివింగ్. సో ఫోకసింగ్ ఆన్ యువర్ గోల్స్. స్మార్ట్ లివింగ్ అనేదే మన గోల్ గా పెట్టుకుందాం. మళ్ళొక్కసారి మన లక్ష్యాన్ని, మన ఫస్ట్ మీకు పాట వినిపించాను కదా, ఆ లక్ష్యాన్ని మళ్ళొక్కసారి ప్రతి వర్డ్ వినండి. ఇప్పుడు మీరు మీ స్మార్ట్ లివింగ్ లో ఏం లక్ష్యం పెట్టుకుంటున్నారో మీరు నోట్ డౌన్ చేసుకోండి. అండ్ ఐ వాంట్ టు సీ దట్ చేంజ్. అండ్ ఇలాంటి బోలెడు కబుర్లు మళ్ళీ మీరు వినాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డాక్టర్ కవిత అజయ్ యూట్యూబ్ ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ లవ్డ్ వన్స్. అండ్ పాటతో ఏం చేస్తాను. నీ తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా, ప్రయత్నమా నువ్వు గమ్యమా తెంచి చెప్పవే సంకల్పమా, ఇంతలో చేరువై అంతలో దూరమై అంతవా లక్ష్యమా, నీ తొలిసారిగా కలగన్నది నిన్నే కదా. మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్ గంపా గారు. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ టుడే. చాలా మందికి నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. బ్లెస్డ్, ఐఎమ్ వెరీ మచ్ బ్లెస్డ్. ఇంపాక్ట్ స్టేజ్ లో, ఇంపాక్ట్ ప్లాట్ఫామ్ లో మాట్లాడడం రియల్లీ ఐఎమ్ వెరీ మచ్ బ్లెస్డ్ టుడే సార్. యా, గ్రాటిట్యూడ్. అండ్ నౌ గంపా సార్. యా, సమ్ క్వశ్చన్ ఎవరో చేయబట్టారండి. వన్ హ్యాండ్ రైజ్ చేసి. యా సార్, ప్లీజ్. విద్యానంద్ గారు ప్లీజ్ మాట్లాడండి సార్. మీరే అన్మ్యూట్ చేసుకోండి, మేము అన్ని అన్మ్యూట్ చేసాం. జస్ట్ స్పీక్ ఆన్. విద్యానంద్ గారు చేయలేపారండి. విద్యానంద్ గారు మేబీ బై మిస్టేక్ చేయబట్టారా? ఓకే, విద్యానంద్ గారు. ఓకే, లేదండి లేరు. నో ప్రాబ్లం. అంటే చేయలేపడితే మనం ఏమనుకుంటామంటే ఏదైనా ప్రశ్న అనుకుంటాం కదా. యా ఫ్రెండ్స్, ఏదైనా క్వశ్చన్ అడిగి తెలుసుకుంటే మీరు హ్యాండ్ రైజ్ చేయండి. మేము ఇప్పుడు తీసుకుంటాం. ఓకే సార్. గంపసారి గారు గుడ్ ఈవినింగ్. సారీ, యాక్చువల్ గా ఇది యాక్సిడెంటల్ గా టచ్ అయినట్టుంది సార్. ఇప్పుడు మీరు అన్నాకే నేను చూశాను, అన్యదా భావించవద్దు. పర్లేదు సార్, పర్లేదు. అంటే ద స్పీచ్ వాజ్ ఎక్సలెంట్ సార్, చాలా బాగుంది. అవకాశం ఇస్తాం మాట్లాడడానికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మై సెల్ఫ్ అండ్ మై స్పౌజ్ ఇద్దరం కలిసి వింటున్నాం, ఇది చాలా హ్యాపీగా. రియల్లీ వి లవ్డ్ ఇట్. చాలా చాలా బాగుంది. అండ్ మేడం కన్సిస్టెన్సీ అనేది చాలా బాగుంది మేడం, అది మేము ప్రాక్టీస్ చేయాలి. ఏదండి ఈ కన్సిస్టెన్సీ ఇన్ స్పీచ్ మేడం. సో మీ స్పీచ్ లో కన్సిస్టెన్సీ చాలా, అంటే సేమ్ ఫ్లో లో ఒక ట్రెండ్ లాగా నడిచిపోతూ ఉన్నది. అండ్ ఆల్ ద టైమ్స్ ఇట్ ఈస్ ద వాయిస్ మేకింగ్ అదర్ పర్సన్ టు యాక్సెప్ట్ ఇట్. అది చాలా చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. తర్వాత ద ఫర్గివ్నెస్ అనేది మా మేడం కి చాలా బాగా నచ్చిందండి. ఇప్పుడు అదే చెప్తున్నారు. మీరు కనబడట్లేదండి, ఒక్కసారి కనబడతారా మేడం? యాక్చువల్ గా నేను వేరే పొజిషన్ లో ఉన్నాను, వేరే ప్లేస్ లో, అందుకని నా మై సెల్ఫ్ మ్యూటెడ్ మై వీడియో. సరే, ఓకే ఓకే, ఫైన్ ఫైన్, అనుకోవద్దు, సారీ. నో ప్రాబ్లం. ఓకే అండి, చాలా బాగుంది మేడం, చాలా చాలా బాగుంది. హ్యాపీ, వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. గంప సార్ కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఫ్రెండ్స్, ప్లీజ్ నోట్ డౌన్ మై ఫోన్ నెంబర్. మీకు ఎప్పుడైనా సైకలాజికల్ సపోర్ట్ కావాలి అంటే, సైకాలజిస్ట్ అవసరం అనుకుంటే, యూ కెన్ కాల్ మీ ఎట్ ఎనీ టైమ్. 905999 00349 905999 00349. ఓకే అండి. మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎవరు లేరు, అందరూ కూడా మాట్లాడారు. సో నైస్, బ్యూటిఫుల్. దయచేసి చాలా మంది చేయబట్టారండి, చాలా మంది చేయబట్టారు. అనిల్ కుమార్ గారు ప్లీజ్ స్పీక్ ఆన్. మీరే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. అనిల్ కుమార్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అనిల్ గారు. మేడం, ఈరోజు స్పీచ్ చాలా బాగుందండి. మీరు చెప్పిన పాయింట్స్ అన్ని నేను నోట్ చేసుకున్నాను. చాలా బాగా ఉపయోగపడే పాయింట్స్ ఇవన్నీ. ఈ హార్మోన్స్ గురించి చెప్పారు కదా మేడం, నేను కూడా ఈ హార్మోన్స్ గురించి కొంచెం స్టడీ చేశాను. సైన్స్ స్టూడెంట్ నేను ఇంకొంచెం స్టడీ చేసి చాలా బాగా చెప్పారండి ఈ హార్మోన్. నెక్స్ట్ చిన్న డౌట్ అండి, యూజ్ స్ట్రెస్ ని డెవలప్ చేసుకో
కొంచెం చెప్పండి మేడం. యూస్ట్రెస్ ని ఖచ్చితంగా మనం డెవలప్ చేసుకోవాలి సార్. అంటే మనకి ఒక ఎంతూజియాజం తో క్యూరియాసిటీతో యూస్ట్రెస్ ని డెవలప్ చేసుకోవచ్చు. అంటే ప్రతి విషయం పట్ల నేర్చుకోవాల్సిన కొత్త విషయాల పట్ల మనం ఆ క్యూరియాసిటీని డెవలప్ చేసుకుంటే మన యూస్ట్రెస్ డెవలప్ అవుతుందండి. పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ డెవలప్ అవుతుంది. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, ఫైన్. నెక్స్ట్ ఆఫ్టర్ అనిల్ కుమార్ గారు 4 బొమ్మలు ఉన్నాయి, ఇట్లా స్మైలింగ్ బొమ్మలు ఉన్నాయి. వారి పేరు ఇలా ఉంది, మాట్లాడండి. పేరు పెట్టుకోకుండా ఇలా పెట్టారు. నేను మాట్లాడొచ్చా సార్? అమ్మా మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ అండి. చాలా చాలా వండర్ఫుల్ మేడం. అసలు ఇక చెప్పలేను, అంత నచ్చింది మీ క్లాస్ అయితే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీ పేరండి? జోస్నా మ్యామ్. ఎక్కడి నుంచి అండి? శంకర్పల్లి, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఓకే అండి. మీ క్లాస్ వింటున్నంత సేపు మాకు హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయిపోయింది. వెరీ నైస్, వెరీ నైస్. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. ప్రశ్న గంపా గారికి థ్యాంక్స్ అండి, మీ అందరినీ కలిసే అవకాశం ఇచ్చారు. సార్ కి మీకు ఇద్దరికి చాలా థ్యాంక్స్ మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, అన్ని ప్రశ్నలు అయిపోయినామా? అతను మాత్రం అలాగే ఉన్నారు, 4 స్మైల్ వారు. అది బాగుంది సార్, వాళ్ళ పేరు ఏంటో గానీ. పేరు ఎలా మీది హార్మోన్స్ ది క్లాస్ విని వారు హ్యాపీగా పెట్టేసుకున్నాడు. సింబాలిక్ గా చెప్పారు మీరు. కూడా రావట్లేదు. ఓకే సార్. ఫ్రెండ్స్, దిస్ ఇస్ అబౌట్ ది కవిత అజయ్. వారి నంబర్ కూడా మీకు ఇచ్చారు కాబట్టి కన్సల్ట్ హర్, యు కెన్ టాక్ టు హర్. ఈరోజు మీరు చాలా అద్భుతమైన క్లాస్ విన్నారు, కానీ నేను మాత్రం కొద్దిగా బాధలో ఉన్నాను, మీకు చెప్పాను, ముందే చెప్పాను. సో మిత్రులారా, మీరు ఇంకెవరైనా పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకోదలుచుకుంటే మా గ్రూప్ లో చేరండి. మేము మీకు ఉచితంగా నేర్పిస్తున్నాము. మా మిషన్ 1000 మందికి నేర్పిస్తున్నాము. మీరు కూడా రావచ్చు. అన్న కవిత కూడా క్లాస్ తీసుకుంటారు. ఓకే, సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా కవిత, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బై బై సార్. బై బై, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. జై హింద్ ఫ్రెండ్స్, జై భారత్. జై హింద్ సార్, జై భారత్.